కొన్ని దినాలుగా మనం ఆలోచించుకుంటూ వెళ్తున్న భాగంలోకి మనం వెళ్దాం. దానికంటే ముందుగా కొన్ని ఆలోచనతో కూడిన మాటలు మీ హృదయంలో పెట్టాలని నేను అనుకుంటున్నాను. దేవుడు మనల్ని పిలిచిన పిలుపు అనేది మనల్ని ప్రత్యేకించుకున్నాడన్న భాగంలో చూడమంటున్నాడు తప్ప మనల్ని మాత్రం కేవలం ఒక వాలంటీర్గా మాత్రం ఫీల్ అవ్వద్దు అనేది దేవుని అభిప్రాయం వాక్యం నుంచి. కొంచెం దాన్ని ఎలా కట్ చేస్తాను అర్థం కాదు. ఈరోజు సువార్త ఎలా మారిపోయింది అంటే బాగా వినడిపోయింది. మీ అందరికీ వాలంటీర్ అన్న పదం బాగా తెలుసు. ఈరోజు సువార్త ఎలా మారిపోయింది అంటే పరలోకం అనే ఒక స్వాస్థ్యం స్వతంత్రించుకున్నటప్పుడు అనేకులను పిలుస్తున్నారు లోకంలో నుండి. ఆ పిలుస్తున్న పిలుపు క్రమక్రమంగా ఎలా మారిపోయింది అంటే కేవలం వాలంటీర్స్గా వచ్చేయమంటున్నారండి. కానీ దేవుడు పిలుచుకుంటున్న పిలుపు మీతో నాతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? బైబిల్ నుంచి దేవుడు మనల్ని పిలుస్తుంది కేవలం వాలంటీర్గా కాదు, ప్రియమైన వాళ్ళ ఒక ప్రత్యేకింపబడిన వారంగా పిలుచుకుంటున్నాడు. వ్యత్యాసం చెప్తాను. మీకు చిన్న ఎక్స్పీరియన్స్ మీకు ఉండవచ్చు. మీరు కాలేజీలో ఉన్నా, లేకపోతే మీరు ఏదైనా వ్యవస్థలో పనిచేస్తున్నా, లేకపోతే ఏదైనా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ సంబంధించిన కార్యక్రమాల్లో ఉన్నా, ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది అనుకోండి. ఆ కార్యక్రమం గురించినటువంటి పర్పస్ అంతా దాన్ని నిర్వహించాలన్న వ్యక్తి మనసులో ఉంటుందండి. అతను ఏం చేస్తాడంటే ఆ కార్యక్రమం అంతా నిర్వహింపబడటకు చాలా మందిని ఏర్పాటు చేసుకుంటాడండి, వాలంటీర్స్ వాళ్ళంతా. నేను ఎక్స్పీరియన్స్ ఏం చెప్తున్నాను. ఆ ఉద్దేశం కలిగి ఆ కార్యక్రమం తలపెట్టిన ఆ వ్యక్తికి ఉండే బాధ్యత, వాలంటీర్గా పిలువబడిన వాడికి ఉండే బాధ్యతలు బోల్డ్ అంత వ్యత్యాసం ఉంటుంది తెలుసా. చాలా క్యాజువల్గా ఎవరు ఉంటారో తెలుసా అండి? వాలంటీర్స్ ఉంటారు. చాలా సీరియస్ ఎవరు ఉంటారు? ఏ వ్యక్తి మనసులో అనేది ఆ ఉద్దేశం ఉందో అతనికి అర్థమవుతుంది ఏంటంటే ఇది ఏర్పాటు చేయబడింది, దీని కొరకు నేను ప్రత్యేకింపబడిన వాడిగా ఉన్నానంట, దీన్ని ఏ విధంగా అయినా సరే సరిగ్గా జరిగించాలి. ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నదండి. ఈరోజు మనం కూడా తెలుసుకోవాల్సిన అభిప్రాయం ఏంటంటే ఈరోజు దేవుడు మనలను వాలంటీర్స్గా చూడటం లేదు. ప్రియమైన దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో తన రాజ్యంలో అంటే నా కొరకు ప్రత్యేకమైన పిలుపు పొందుకున్న వారుగా, సింపుల్గా చెప్పాలంటే సాంక్టిఫైడ్ అంటారు ఇంగ్లీష్, ప్రత్యేకింపబడిన జనాంగంగా మీరు నా దగ్గరికి రావాలి. మీరు దాని అర్థం ఏమవుతుందంటే బాధ్యత పెరుగుతుంది. ప్రియమైన వాళ్ళ వాలంటీర్గా ఉన్నామంటే మీరు ఎంత కూర్చోబెట్టి చెప్పండి పర్పస్ ఇది, దీని వెనక ఉద్దేశం ఇది ఇది అని మీరు చెప్పండి, మన మనసు ఎక్కదండి. చేస్తే చేస్తాననుకుంటాడు, పాడేది పాడేది అనుకుంటాడు, దానివల్ల నాకు ఒరిగే నష్టం ఏం లేదనుకుంటాడు. కానీ దాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి మాత్రం ఎంత సీరియస్గా తీసుకుంటాడు ఆ విషయాన్ని అంటే ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వదని కోరుకోండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు మీ మనసులో చెప్తున్నానంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళ. ఈరోజు దేవుని సంబంధమైన విషయాల పట్ల మనం ఈరోజు చాలా క్యాజువల్గా ఉన్నామని అంటే ఫిక్స్ అవ్వండి మీ మైండ్లో, నా మైండ్లో. మనం ఎలా ఫీల్ అవుతున్నామో తెలుసు దేవుని ముందు. వేర్ వాలంటీర్స్ అంతే, వేర్ వాలంటీర్స్. మేము కేవలం ఇలానే ఉంటాం. నష్టం ఎవరికి? పోగొట్టుకునేది ఎవరు? పాడేది ఎవరిది? ఇలా ఉంటుందండి. కానీ దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఏమంటున్నాడు అంటే మీరు ఎలా చూసుకోవాలో తెలుసా? నేను పిలిచిన పిలుపుని నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నానంతగా చూసుకోవాలి. అది ఎలా వస్తుందో చెప్పమంటారు ప్రియమైన వల్ల? మన ప్రారంభాన్ని చాలా సరి చేసుకుంటే కానీ రాదండి. నేను ఒక సువార్త విన్నాను. ఆ సువార్త ఒక 7-8 సంవత్సరాల ప్రయాణం వెళ్ళిన తర్వాత నాకు ఏం తెలిసిందంటే అయ్యో నేను వాలంటీర్ అయ్యాను చివరికి దేవుడి దగ్గరకు వచ్చి. తెలుసా మీకు ఆ విషయం? సీరియస్నెస్ లేదు ప్రియమైన వల్ల. నా వ్యక్తిగతమైన ప్రవర్తన పట్ల, నా వ్యక్తిగతమైన జీవితం పట్ల, నేను ఒక సామాజిక విలువలతో లోకంలో బతకాలన్న అభిప్రాయాల పట్ల, వేటి పట్ల కూడా నాకు సీరియస్నెస్ లేదు. దాని అర్థం ఏమైంది అంటే అయ్యో నేనేంటి వాలంటీర్ నా చివరికి. అందుకోసమేనండి హార్ట్ అవర్కి దేవునికి కూడా మనం గాయం పొందాం ప్రియమైన వాళ్ళ. దేవుని బాధ పెట్టినందుకు గాయం పొందాము, ఇతరులను నొప్పించినందుకు గాయం పొందాము, మన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నందుకు గాయం పొందాము. ఇంకా మీరు అక్కడ పెట్టుకోవచ్చు ప్లీజ్. కానీ ఇప్పుడేం అర్థమవుతుందో చెప్పమంటారా? నన్ను పిలిచింది దేవుడు ఒక వాలంటీర్గా కాదు, నన్ను ఒక ప్రత్యేకమైన పిలుపుతో పిలిచాడని దేవుడు వెల్లడి చేసిన తర్వాత ఎందుకు సీరియస్నెస్ మొదలైంది అని అంటే ఎవరి ఉద్దేశం అనేది వెల్లడైనప్పుడు అండి అది నాది అనిపించింది. దేవుడు కూడా ప్రియమైన వాళ్ళ బాప్తిస్మం అనే ఈ క్రియని మన జీవితంలోకి తీసుకొని వచ్చి దేవుడు చేస్తున్నది బాగా వినాలి మీరు. ఏంటి అంటే మనల్ని బాప్తిస్మం ద్వారా కేవలం వాలంటీర్గా పిలవడం లేదండి, పరలోక రాజ్యానికి ఒక ఉద్దేశం కలిగిన జనాంగంగా మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నానన్న
ఆ సూచన మీ మనసులో ఉండి అలా వచ్చేయండి మీరు. అలా వస్తే ఏం జరుగుతుంది బ్రదర్ అంటే దేవుని ఉద్దేశాలన్నిటి పట్ల మనకు సీరియస్నెస్ పెరుగుతుంది. అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రియమైన వాళ్ళ స్లోగా బిల్డ్ అవుతుంది. మీరు ఏం కంగారు పడదు. అలా మొదలు పెట్టుకున్నామండి. అలా మొదలు పెట్టుకున్న దేని గురించి ఆలోచిస్తున్నా అంటే ఒకరోజు క్రీస్తులో మనం తీసుకున్న బాప్తిస్మాన్ని ఆలోచిస్తున్నాం. ఇది అందులో అంత పెద్ద విషయం ఉందంటే అది ఫ్రాక్షన్స్ లో జరిగిపోయిందండి. ఆ రోజు మీరు ఏమైనా గంట సేపు తీసుకున్నారా బాప్తిస్మం? 1 minute. మహా అయితే ప్రార్థన పెద్దగా చేస్తే 5 నిమిషాలు. ప్రార్థన వల్ల పెరిగిన టైం తప్ప మనం నీళ్ళలో మునిగి పెద్ద టైం కాదండి. 30 సెకండ్లు. కొన్ని నీళ్ళు సమృద్ధిగా ఉండడానికి 5 నిమిషాలు ఉంచుతారంటే మనం బయటికి రాము. అంత చిన్నగానే జరిగిపోయిందండి. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళ, ఈ వర్తమానాల ద్వారా మీ కలంలో తీసుకురావాలనుకున్నది ఏంటి అంటే మనుషుల దృష్టిలో బాప్తిస్మం అంటే ఏంటో మనకు అర్థమైపోయిందండి. కానీ దేవుని దృష్టిలో బాప్తిస్మం అంటే ఏంటో తెలుసుకోవడానికి ఇలా నడుస్తున్నాం ప్రియమైన వాళ్ళ వాక్యంలో. మళ్ళీ రిపీట్ చేస్తాను. మనుషుల దృష్టిలో బాప్తిస్మం అంటే ఏంటో అది మనకు తెలిసిపోయింది, అది మన జీవితంలో జరిగిపోయింది. కానీ అదే బాప్తిస్మమును దేవుడు తన దృష్టిలో ఎలా పరిగణలోకి తీసుకుంటున్నాడని నడుస్తున్నప్పుడు అప్పుడు ఏం ఇంక్లూడ్ అవుతుంది అంటే ఒక శరీర సంబంధమైన నీళ్ళలో ఉంటాను ఒక విషయమే కాదు, ఆత్మ సంబంధమైన విషయాలు కూడా తీసుకుని వస్తున్నాము. అందులో ఏమున్నది అంటే ఒక మారు మనసు ఉన్నది, మొదటగా తీసుకోవాల్సింది. రెండోది దేవుని అందరి విశ్వాసం ఉన్నది. మూడోది వీటిలో బాప్తిసం తీసుకున్నట్టు ఉంది. 4వది ఏముందంటే పరిశుద్ధాత్మ పొందుకుంటాం. ఈ 4 జరిగినట్లయితే ప్రియమైన వాళ్ళ అది దేవుని దృష్టికి బాప్తిస్మముగా బైబిల్ చూపించలేదు. నీటికి కాదనకూడదంటే నేను కాదనట్లేదు. యేసుక్రీస్తు కూడా చెప్పినారు, ఏమన్నారు? వాడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించారు. ఫిజికల్ థింగ్ ఉంది, స్పిరిచువల్ థింగ్ ఉంది. ఫిజికల్ ఒకటి అర్థమైపోతుంది ఈజీగా. ఈరోజు బాప్తిస్మాలు ఉన్నాయంటే 4 పోగానే మనం నీళ్ళలో తెలిసిపోతుంది. కానీ ఆ నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియాలి ప్రియమైన వాళ్ళు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మనం ఎక్కడ నడుస్తున్నాము. ఏమంటే దేవుడు తన దృష్టికి ఏది బాప్తిస్మంలో ఎంచుతున్నాడో అది అర్థమైతే ప్రియమైన వాళ్ళ. నేను మీతో ముందుగా చెప్పాను కదా, ఇక నేను వాలంటీర్ని కాదు, నేను ఒక పర్పస్ ప్రకారం ఒక ఉద్దేశం ప్రకారం ఎన్నిక చేయబడ్డానన్న సెన్స్లోకి మనం రూపాంతరం చెందుతాం. క్రిస్టియన్ లైఫ్ మీద చాలా సీరియస్నెస్ పెరుగుతుంది డే బై డే. ఇక వచ్చేదాం ప్రియమైన వాళ్ళ వాక్యంలోనికి. ఎబ్రియులకు రాసిన పత్రిక మన మూల వాక్యం చదువుకుందాం మళ్ళీ ఒకసారి. మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడంలో పొరపాటు ఏం లేదు కదా. ఎబ్రియులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చూడగలిగితే ఇక్కడ మాట్లాడుతూ అంటున్నారు ఈ గ్రంథకర్త, నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యొక్క విశ్వాసము బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమని ఇక్కడ రాస్తున్నాడు. అందులో మనం 2 కంప్లీట్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. కొత్త భాగం మాత్రమే, చాలా చాలా చిన్న భాగం మాత్రమే మీకు కంప్లీట్ చేశారు. ఏముందండి మీ పర్సనల్గా మీరు ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో నాకు తెలియదు. కానీ వాక్యం అంతా చెప్తుంది ఏంటంటే మారు మనసు అనగా మనము ఇక లోకం వైపు ఉన్న మన ఆలోచన ధోరణి అంతటి, మన రీతిని, మన జీవన విధానాన్ని అంతటి దేవుని వైపు తిప్పుకుంటాం అని మారాలి. మన తలపులు మారాలి, మన క్రియలు మారాలి, మన మాటలు మారాలి. దేవుని వైపు తిరుగుతాం. మనసు మారితే ఆబ్వియస్గా బయటకు అంతా అది వస్తుంది కనుక అది మారు మనసులో ఉందండి. అది ఒక రోజు అయిపోయేది కాదు, కంటిన్యూస్గా డే బై డే జరుగుతూనే ఉండాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు నేను. రెండోది ఏమన్నాడంటే దేవుని అందరి విశ్వాసం. దేవుని అందరి విశ్వాసం అనేది ఒకే ఒక స్టేట్మెంట్ ప్రియమైన వాళ్ళు. మీరు చాలా కన్ఫ్యూజ్ చేస్తుంటాను నేను. కానీ మీరు నేను బాగా నమ్మవలసిన మాట ఏంటి అంటే ఇక మన మీద మనకున్న విశ్వాసం నుంచి, లేకపోతే మన మీద మనకున్న నమ్మకం మీద నుంచి మన నమ్మకాన్ని మొత్తం దేవుని వైపు తిప్పుకుంటాం. మనల్ని మనం నమ్మటం అంటే మనం మొత్తం అంటే మనల్ని మొత్తం నమ్ముకున్నాం. ఇంత నమ్మినంతగా ఇప్పుడు దేవుణ్ణి మనం నమ్మాలంటే ఆ నమ్మకంలో ఎలాంటి స్థితి ఉండాలంటే పరిపూర్ణత కోరుతున్నాడు ప్రియమైన వాళ్ళ దేవుడు. ఒక నిస్సహాయతను కూడా కోరుతున్నాడు. అంతగా మీరు నా మీద ఆధారపడాలి, సరెండర్ అవ్వాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు నోచుకోవద్దు. మేబీ ఆ సైకాలజీ అలా ఉంటుందో నాకు తెలియదు. కానీ పర్సనల్గా మీరు ఆలోచిస్తే అంటే వివాహంలో ప్రతి పురుషుడు తన భార్య పట్ల ఏమని ఆలోచన కలిగి ఉంటాడో తెలుసా? నేను నోచుకోకపోయినా రీజన్ ఏమని కోరుకుంటాడో తెలుసా? టోటల్గా నా మీదనే డిపెండ్ అవ్వాలి నా భార్య అనుకుంటాడండి భర్త. అవునా కదా? ఆ సెన్స్ దేవుడు కోరుకుంటున్నాడు స్త్రీ నుంచి, పురుషుడి నుంచి. మీకు అర్థంగా కంప్లీట్గా. అందుకోసం చూడండి, ప్రతి దానికి అకౌంట్ అడుగుతానండి ఇంట్లో. మాట్లాడినా, చూసినా, ఎక్కడికైనా వెళ్ళొచ్చినా ప్రతి దానికి ఎందుకు అడుగుతున్నారు లెక్కనంటే నువ్వు ఏం కోరుకున్నావు? నా మీద ఆధారపడాలన్న మనసులో నువ్వు వెళ్ళావని ఏం కోరుకున్నావు అంటే నాకు అకౌంట్ చెప్పాలంటే
ఇప్పుడు దేవుడు కూడా అదే అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళు. రెండో అడుగులు ఏమంటున్నా, నా ఎందరి విశ్వాసం అని అంటే ఇక నువ్వు నా వైపే చూడాలి సమస్తం. అందుకోసం నీ మాట గురించి లెక్క అడుగుతాను, నీ చూపు గురించి లెక్క అడుగుతాను, నీ త్రోవల గురించి లెక్క అడుగుతాను, నీ నడకల గురించి లెక్క అడుగుతాను, నువ్వు వెళ్ళేవి, నువ్వు నడిచేవి, నువ్వు చూసేవి అన్నిటికీ లెక్క అడుగుతాను నేను. ఎందుకంటే నువ్వు నా మీద ఆధారపడాలన్నావు కదా. మనం ప్రామిస్ చేసామండి బాప్తిస్మంలో దేవునికి. అది దేవుని యొక్క విశ్వాసంలో కనబడుతుంది. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ప్రియమైన వారు. ఇక మూడో అడుగుగా దేవుడు దేవుడు ఏమంటున్నాడంటే బాప్తిస్మలను కూర్చున్న బోధ అంటున్నాడండి. మూడో స్టెప్ సింపుల్గా చెప్పాలంటే ప్రియమైన వారు, నీటి ద్వారా తీసుకునే బాప్తిస్మం మూడో అడుగుగా పెడుతున్నాడు ప్రభు. ఎదురు కొత్త జన్మలో మూడవ అడుగు ఏమి చేయాలంటున్నాడంటే ఇక మీరు నీటి మూలంగా కొత్తగా జన్మించాలి, నీటిలో బాప్తిస్మం తీసుకోవాలి. దాన్ని ఆలోచిద్దాం ప్రియమైన వారు. ఇప్పుడు ఒక చిన్న సరళమైన ప్రశ్న ఏంటంటే ఎందుకు నీళ్ళ బాప్తిస్మం తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? వెరీ బాగా డీప్గా ఆలోచించకండి, చాలా సింపుల్గా చెప్పేస్తారు ప్రియమైన వారు. కన్విన్సింగ్గా కూడా ఉంటుంది. ఎందుకు నీటితో బాప్తిస్మం తీసుకోమని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే పాత నిబంధనలో ఒక చిన్న సందర్భం ఉంటుంది ప్రియమైన వారు. అంటే వచ్చిన మనం కొత్త నిబంధన రాయబడ్డ వచ్చిన ఏం చేయాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, ఇదే పత్రికలో 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక 9వ అధ్యాయంలో ఒక చిన్న మాట రాయబడింది ప్రియమైన వారు. మీరు చూడండి, ఇక్కడ అర్పణలు బలుల గురించి మాట్లాడుతూ పాత నిబంధనలో దేవుడు వాళ్ళకు ఎందుకు కేటాయించాడు ఈ అర్పణలు, ఈ జంతు బలులన్నిటి గురించి చెప్తూ కిందకి వచ్చేసరికి ఒక మాట అంటాడండి. 22వ వచనము, హెబ్రీ 9:22. ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినవని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. వెరీ జనరల్ థింగ్ ఏంటంటే తెలుసా, పాప పరిహారము, ఒకరి పాపము కొట్టివేయబడింది లేకపోతే పవిత్రుడుగా చేయబడ్డాడు అంటే సామాన్యంగా ఏది చిందింపబడాలగా రక్తము చిందించడం వలన పాపమునకు పరిహారం ఉన్నదని సామాన్యంగా చెప్పవచ్చు. నేను హేతిస్ని, దేవుని నమ్మను, లాజిక్ కుదరట్లేదు, రక్తానికి పాపానికి సంబంధం అని మనం కూర్చోవద్దండి. ప్రసంగి మోస్ట్ నాలెడ్జ్ పర్సన్ అండి. యేసుక్రీస్తు వారిని పక్కకు పెడితే సృష్టిలో మనుషులు పుట్టిన జాబితాలో అత్యంత తెలియని వాడు అంటే సొలొమోను గారు దగ్గర ఒక మాట ఏం రాస్తారంటే ఇట్టి ప్రశ్న జ్ఞానయుక్తమైంది కాదు అంటాడండి. నాకు ఆ స్టేట్మెంట్ బాగా ఇష్టం. మీరు చదువుకోవచ్చు, 3వ అధ్యాయం కానీ 7వ అధ్యాయం కానీ ఉంటుంది. ఏమంటాడు? ఇట్టి ప్రశ్న జ్ఞానయుక్తమైంది కాదు. నేనంటే నా బుర్రలో పుట్టిన చాలా క్వశ్చన్స్ ఆ రిఫరెన్స్ పెట్టుకుంటాను రిఫర్గా. ఎందుకంటే నాకు ఏవేవో తెలియని ఆలోచనలు వస్తాయని అనుకుంటాను. వెంటనే ఇంకొక వైపు నుంచి దేవుడు గుర్తు చేసేది ఏంటంటే కర్ణాటక ఆ ప్రశ్న జ్ఞానయుక్తమైనది కాదు. ఈ మాట కూడా అదే ప్రియమైన వాళ్ళ. సామాన్యంగా ఏం చెప్పవచ్చు అంటే రక్తం వలన పాపములకు ప్రాయశ్చిత్తము చేయవచ్చు అన్న మాట సామాన్యంగా చెప్పవచ్చు. ఈ సామాన్యమైన ఈ ఓట్లలో ఒక క్రిస్టియన్ని నేను ఇంక్లూడ్ చేయను, ఒక యూదుని ఇంక్లూడ్ చేయను. భూమి మీద ఉన్న అన్ని జనాంగాలు ప్రియమైన వాళ్ళు, ఎన్ని ట్రైబ్స్ పుట్టుకొచ్చాయో, మీరు ఏ తెగ దగ్గరికైనా వెళ్ళండి, అక్కడ వాళ్ళు ఆచరించే ఏ అన్ని ఆచారాలనే దేంట్లోనైనా పాపమునకు ప్రాయశ్చిత్తం దగ్గర మోస్ట్లీ అంటే రక్తమే చిందించుకుని వెళ్తారు. అది సామాన్యమైన విషయం. ఇది మీరు పాత నిబంధన నుంచి గ్రహించాలి. ఇప్పుడు మనం కొత్త నిబంధన దేవుడి గురించి ఆలోచిస్తున్నాం అంటే మరి ఎందుకు నీళ్ళ ద్వారా దేవుడు మనల్ని బాప్తిస్మం తీసుకోమని చెప్తున్నాడు? ఆ క్వశ్చన్ కోసం ఆన్సర్ అన్నమాట. ఎందుకు తీసుకోమంటున్నాడు అంటే రక్తము సామాన్యంగా ఏ విధంగానైతే పవిత్రపరుస్తుందో, బాగా వినండి, చాలా ఈజీగా ఉంటుంది, బ్యూటిఫుల్ అండి. నీటికి కూడా ఏ విధంగా తెలుసా ప్రియమైన వల్ల మన మనసును నిర్మలపరిచేటువంటి స్థితి నీటికి ఉండదు. ఇట్టి ప్రశ్న జ్ఞానకమైన కాదు. మళ్ళీ మీరు వచ్చిన అడిగితే ఆ లాజిక్ ఎలా వస్తుందని ఎగ్జాంపుల్ చెప్తానంటే, మీకు ఏదో ఒంటరిగా ఉన్నారు, ఉదయం నుంచి చాలా భిన్నమైన అభిప్రాయాలు ఆలోచనలు వచ్చాయి. ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఏమనిపించింది అనుకుంటే ఏదో ఒక పాపం చేద్దామని ఫీలింగ్ కలిగిందండి. అది చూపుతాము, మాటతోనో, క్రియతోనో ఏదో ఒక రకంగా అది చేసేసారు. అది చేసిన తర్వాత అంటే మీరు అవునన్నా కాదన్నా ఏది డిస్టర్బ్ అవుతుందో తెలుసా? మన మనసు కొంచెం డిస్టర్బ్ అవుతుందండి, మూడ్ ఆఫ్ అవుతాం. అప్పటి వరకు యాక్టివ్గా ఉన్న యాక్టివ్నెస్ అంతా డల్ అయిపోతుంది, ఏదో పరధ్యానం వస్తుంది, ఒక విధంగా చెప్పి సెన్స్ పోతుంది. కానీ మళ్ళీ ఎప్పుడు దాన్ని రిటైన్ చేసుకోగలను తెలుసా? ఒక స్నానం చేసుకోవడానికి ప్రియమైన వాళ్ళందరూ మళ్ళీ ఆ మూడంతా రిపీట్ అవుతుంది. కొంచెం మీరు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యారు అని మీకు చాలాసార్లు అయ్యింది. దీనికి బైబిల్లోంచి ఎగ్జాంపుల్ కూడా చూపెడతాను. యూదులందరూ యేసుక్రీస్తుని శిలువ ఏమని అడుగుతున్నారు ప్రియమైన వాళ్ళ పరిచయాల ప్రేరణతో. అది ఎక్కడి వరకు వచ్చిందో తెలుసా? పిలాతు దాకా వచ్చిందండి. పిలాతు దగ్గరికి రాగానే
పిలాతు వాళ్ళు అవ్వట్లేదండి. పిలాతు బాధ ఏంటి అంటే, ఇతని గురించి నాకు తెలిసిన సర్టిఫికేట్ ఏంటి అని, ఆయన ప్రవర్తన, ఆయన కండక్ట్ ఏంటంటే ఇతను నీతిమంతుడు. అప్పటికి భార్య కూడా ఏం చెప్పిపోయిందో తెలుసా, నువ్వు ఎవ్వరు జోలికన్నా వెళ్ళు, నాకు మాత్రం కల వచ్చింది, ఆ నీతిమంతుడు జోలిపోకూడదు. ఇక అప్పుడు పిలాతు తన అధికారాన్ని బట్టి అప్పటికి కూడా ఫైనల్ ఒకటి తీసుకొచ్చాడండి. ఏమంటాడో తెలుసా, నాకున్న అధికారాన్ని బట్టి ఇదిగో ఈ పండుగలో ఒకరిని విడుదల చేయక ఆనవాయితీ కదా, మీ ఇప్పుడు నరహంతకుడైనటువంటి బరబ్బా వైపు ఉన్నాడు, నీతిమంతుడని జనుల చేత తీర్పింపబడుతున్న యేసు ఒక వైపు ఉన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరిని విడుదల చేయాలని కోరినప్పుడు జనులందరూ కేకవేసినది, మాకు బరబ్బా కావాలి, బరబ్బా కావాలి, బరబ్బా కావాలి. ఎవరన్నారు? యేసుక్రీస్తు గారు. కొన్ని జనులు కోరుకుంటున్నారు కదా, పోతే కొన్ని లేని ఆయన సైన్ చేయలేదండి. ఏం చేశారు తెలుసా, ఆ నీతిమంతుడికి ఏ శిక్ష విధించినా దాని నిమిత్తం నేను ఉత్తరవాదిని గుర్తెరిగి ఆయన ఏమనుకున్నాడో తెలుసా, మీకోసం ఇతను వదిలిపెడుతున్నప్పటికీ ఆ మనస్సాక్షి మాత్రం నిర్మలపరచుకోవడానికి బైబిల్ ఆయన ఏం చేశాడో తెలుసా, నీటిని తెప్పించి నీటితో చేతులు పెట్టుకొని ఆ మాట్లాడాడు. చూద్దాం ప్రియమైన వాళ్ళ, మీరు చూడాలి. అంటే రక్తం వలన ఏ విధంగానైతే సామాన్యంగా ప్రక్షాళన పాప పరిహారం ఉందనే భావన ఎలాగైతే ఉందో, ఈ వాక్యం బైబిల్ అద్భుతంగా ఉంది ప్రియమైన వాళ్ళ. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఇంత చిన్నది కాదండి, వెరీ జనరల్. ఇది బాప్తిస్మంలో ఫస్ట్ జనరల్ గా మొదలు పెడుతున్నాను, తర్వాత చాలా లోతుగా చూద్దాం. 27వ అధ్యాయం మీరు చూడొచ్చు ఆ మాటలని. సరే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. 24 పిలాతు అల్లరి ఎక్కువ వచ్చున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి, ఆయన సందర్భం అదే, బరబ్బా యేసుక్రీస్తు ఎవరిని విడుదల చేయాలన్న సందర్భంలోనే అల్లరి ఎక్కువ వచ్చున్నదే కానీ ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట తన చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని. మరి ఇప్పుడు శిలువ వేసి సైన్ చేసిన ఎవరు చెప్పండి? పిలాతే. పర్మిషన్ ఇచ్చిన వారు పిలాతే. మరి పర్మిషన్ ఇచ్చిన ఆయన దానిలో ఎలా నిరపరాధి అవుతాడు? తన మనస్సాక్షిని ఏ విధంగా నిమలించుకుంటున్నాడు మీరు చూస్తున్నారా? బైబిల్ సర్టిఫై చేస్తుంది ప్రియమైన దేవుని నీటి ద్వారా పాపం వలన డిస్టర్బ్ అయినటువంటి మన కాన్షియస్ని, మన మనస్సాక్షిని నిర్మలం చేసేటువంటి నేచర్ దేనికి ఉంది అంటే వాటర్ ఉందండి. ఇది స్పిరిచువల్గా చూడండి ప్లీజ్, ఫిజికల్గా నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అలా అడిగితే అది ప్రశ్న జ్ఞానయుక్తమైంది కాదు. మీకు ఒక సెన్స్ మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఇక వచ్చేద్దాం ప్రియమైన, ఎందుకు మన జీవితంలోనికి దేవుడు నీటి ద్వారా బాప్తిసం తీసుకోవాలన్న స్థితిని తీసుకొని వస్తున్నాడు? ఏముంది అందులో? ఏం జరుగుతుంది అసలు ఆ నీళ్ళలో? మనం నీళ్ళ బాప్తిజంకి ఎందుకు వెళ్ళాలి అసలు? ఏంటి దేవుడి ఉద్దేశం ఏంటి? చాలా క్లియర్గా తెలుసుకున్నాం మరి నేను. ఎక్కడి నుంచి మొదలైనా అక్కడి నుంచి చదువుకుంటూ వద్దాం. ఇక వచ్చేది చూడండి, మత్తయి సువార్త మొదలవుతున్న దగ్గర నుంచి ప్రారంభిద్దాం ప్రియమైన. మీరు మర్చిపోకూడదు, 3వ అడుగుగా మనం క్రీస్తులో నూతనంగా జన్మించాలంటే మనందరం తీసుకోవాల్సిన 3వ అడుగు ఏమిటంటే నీటిలో బాప్తిసం తీసుకుంటాం. కానీ 3వ అడుగు చేరుకోవడానికి ముందు ఏం జరగాలి? 2 అడుగులు వేసుకుంటూ రావాలి. అది మర్చిపోకూడదు. మనం మన మనసు ఉండాలి, దేవుని అందరూ విశ్వాసం ఉండాలి, తర్వాత 3వ స్టెప్ చూడాలి. 2 నాకు పరిచయం లేవు కానీ 3వ దానికి వచ్చేసాను అంటే ఆలోచించుకోవాలి. ఏదో ఫెయిల్ అవుతుంది, ఆ ఫెయిల్ అయిన దానికి కాన్సిక్వెన్స్ అంటే ఆ తర్వాత మన పాపంలో చూసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. చూద్దాం ప్రియమైన, ఎవరు మొట్టమొదటిగా నూతన నిబంధనలో బాప్తిసం ఇస్తున్నారని మీకు నాకు తెలుసు. బాప్తిసం ఇచ్చి 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. స్ట్రైట్ రిఫరెన్స్, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11. మారు మనసు నిమిత్తము ఇక నేను అనగా బాప్తిసం ఇచ్చిన యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ఎవరి యాక్ట్ అండి? ఎవరి క్రియ? ఎవరు చేస్తున్నారు? యోహాను. ఏం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు? నేను ఒక 30 సంవత్సరాలు అన్నోన్ పర్సన్ అండి, అరణ్యంలో ఉన్నాడు, భోజనం లైఫ్ స్టైల్ అంతా సడన్ గా వచ్చేసాడు. అరణ్యంలో కేకవే శబ్దం అన్నాడు, నా గురించి ఆ ప్రవచనం రాయబడింది అన్నాడు. ఇదిగో రాబోతున్న ఆయనకు నేను మార్గము సరళం చేయడం నేను వచ్చిందని అన్నాడు. వెంటనే జనులు తిరగగానే ఆ తిరిగిన వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడు? వారు నొందిన మారు మనసు నిమిత్తము ఇండియన్లో బాప్తిసం ఇస్తున్నాడు. తిరిగిన వాళ్ళ ఎందుకు మేబీ యోహాను గారి దగ్గర అంత లైట్ ఉందో లేదో నాకు తెలియదండి. అంటే ఆయనకు, ఎందుకంటే మనకు డీటెయిల్గా రాయడం లేదు, ఆయన ఏ పర్పస్ చొప్పున ఆయన చేసుకుని వెళ్ళిపోతున్నా ఇక్కడ లేదు. కానీ వాక్యాలన్నింటినీ ఒక దగ్గర చేర్చుకున్నప్పుడు మాత్రం ఉద్దేశం వెల్లడవుతుంది ప్రియమైన వాళ్ళ. ఎందుకు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు? స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఇదిగో మీరు మారు మనసు మీ మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుతున్నాను. మన ఇంకా వాక్యాల ముందుకు చదువుకుంటూ వెళ్ళిపోతుంటే
వాక్యం మనకు సెలవు ఇచ్చే మాట ఏంటంటే, ఇదిగో ఈ అంటే బాప్తిసం వల్ల ఈ నీళ్ళ ద్వారా మన పాపములు కడిగి వేయబడతాయి అన్నటువంటి భావాలు కనపడుతుంటాయండి. పౌలు అంటే సౌలుగా ఉన్నప్పుడు పౌలు కూడా మారినప్పుడు అపొస్తలుల కార్యం 9 రాసి పెట్టుకోవాలి మీరు హోంవర్క్ కొంచెం. అనని అనే శిష్యుడు వచ్చి కూడా ఏం చెప్తాడో తెలుసా? సహోదరుడా సౌలా, లేచి బాప్తిసము నుండి నీ పాపములను కడిగి వేసుకోను అంటాడండి. కడిగి వేసుకోను. చూద్దాం ప్రియమైన వాళ్ళ, ఏమంటే ఇది మనం వాటర్లో మనకు ఈజీగా కనపడుతుందండి, సింపుల్ గా ఫిజికల్ థింగ్, శరీర సంబంధంగా చూడొచ్చు. కానీ మీరు నేను ఈ రోజు ఈ వర్తమానంలో తెలుసుకోబోయేటువంటి అంశం ఏంటి అంటే, ఆ నీళ్ళలో దేవుని కార్యం ఏంటి, అసలు దేవుడు ఏం చేస్తున్నాడు, ఇది కొంచెం వాక్యం నుంచి మనం మాట్లాడుకోవాలండి. అందుకోసం ఏమంటున్నాడంటే, బాప్తిస్మములను కూర్చున్న బోధ అన్న పదం అక్కడ లిటరల్ గా ఇక్కడ టీచింగ్ కావాలి ప్రియమైన వాళ్ళ. ఏం జరుగుతుంది వాటిలో, ఏమండి ఇక్కడ క్లారిఫై చేస్తాను. యాక్సెప్ట్ చేసే మనసు మీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాను. బాప్తిస్మములను కూర్చున్న బోధ అనగా ప్రియమైన వాళ్ళ బాగా వినండి. అది బాప్తిస్మములను కూర్చున్న బోధ అనగానే బాప్తిస్మం అనే పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎన్నో ఒక దగ్గర రాసుకొని ఇదిగో మృతుల కొరకైన బాప్తిస్మం ఒక బోధ, ఇంకొక బోధ, అది కాదండి ఇక్కడ మాట్లాడుతున్నది. ఇక్కడ బాప్తిస్మములు అనే ఏ 2 రకాల బాప్తిస్మాలు రాస్తున్నాడంటే, ఒకటి నీళ్ళ ద్వారా తీసుకునే బాప్తిస్మం ఒకటి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తీసుకునే బాప్తిస్మం ఒకటి. ఈ 2 వేరు, 2 ఒకటి కావు. ప్లీజ్ మళ్ళీ చెప్తాను ఈ మాట. బాప్తిస్మములను కూర్చున్న బోధన ఈ ప్లూరల్ సెన్స్ లో ఏమున్నది అంటే వేరేవి కావు. ఒకటి నీటి ద్వారా జరుగుతున్న బాప్తిస్మం, రెండోది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరుగుతున్న బాప్తిస్మం. ఈ 2 వేరు, ఈ రెండింటి గురించిన బోధ మనకు కావాలి. ఈ 2 ఒకే సెన్స్ లో అయిపోయేది, ఇక దానికి సంబంధం లేదని మీరు అనుకోదు. ప్లీజ్ ఫర్దర్ చాలా నడుస్తాను, మీకు వస్తుంది వచ్చిన అవగాహన. ఇక ముందే చెప్తున్నాను నేను, కానీ ఈ బోధ మీరు వినాలి. బోధ అయినప్పుడు అవగాహనకు రావద్దండి ప్లీజ్. అది మీరు మనసులో ఉంచుకోకపోకూడదు. ఇక నడుద్దాం ప్రియమైన వాళ్ళ, ఏం జరుగుతుంది, దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ మాట చూద్దాం. అంటే ఈ మాట చదువుకున్న తర్వాత ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ముందు 10 చదువుదాం. 2వ అధ్యాయం పేతురు గారు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం ముందు 9 చదువుదాం. 9 ఏమంటున్నాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము. ఎప్పుడు పిలిచాడు, ఎలా పిలిచాడు? త్రూ బాప్తిస్మం. అంతే. మనం దేవుడు పిలిచిన పిలుపు ఎందులో స్పష్టంగా చూడవచ్చు అంటే బాప్తిస్మంలో చూడవచ్చు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, ఎదురు నుంచి చీకటిలో నుంచి వచ్చేసాం. అయితే వచ్చిన తర్వాత అప్పటి వరకు మనకు లేనటువంటి డిగ్రీస్ యాడ్ అవుతున్నాయి. చూడండి ఏం చేశారంటే, పిలిచిన తర్వాత మనల్ని ఏర్పరచబడిన వంశం అయ్యామాట, రాజులైన యాజక సమూహం అయిపోయామాట. అంతకుముందు మనం రాజులంటే మన ఇంటి పక్కనే నవ్వుతాడు, అందులో కొంచెం కూడా అనుమానం లేదు. ఇక మనం పూజారి అన్నాం అనుకోండి, యాజకుడు నథింగ్ బట్ పూజ. మన వస్త్రధారణ, మన ఇంట్లో మన మాటల పురాణం ఇదంతా విన్న ఎవడైనా నువ్వు పూజారి అంటే ఇక చెప్పవసరం లేదు. లోకంలో లేవండి. క్రీస్తులోనికి నూతనంగా జన్మించక ముందు మనకి ఏం లేవో తెలుసా? మనం ఒక రాజులుగా, ఒక యాజకులుగా అప్పుడు లేవు. కానీ దేని తర్వాత జరిగిందట అంటే, ఎప్పుడైతే నీటి ద్వారా బాప్తిసం పొందుకొని ఏర్పరచబడిన వంశముగా మనం మారామో, అప్పుడు మనకి యాడ్ అయిపోయిన డిగ్రీస్ ఏంటంటే, ఇప్పుడు మనం రాజులము, యాజక సమూహము అంటారు. ఈ పదాలు 2 మీరు మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు వెళ్దాం ప్రియమైన వాళ్ళగా. దీనికి సంబంధించిన పాత నిబంధన అవగాహన చూస్తున్నప్పుడు ఎందుకు దేవుడు నీటి బాప్తిస్మమును మన జీవితంలో తీసుకొస్తున్నాడో దీనికి సంబంధించినటువంటి సోర్స్ మనకు పాత నిబంధనలు కనపడుతుందండి. అది చూసొద్దాం ప్రియమైన వాళ్ళ. లేవియకాండం మన వాక్యపట్టంగా చదువుకున్న భాగంలో మీరు చూడగలిగితే లేవియకాండం 8వ అధ్యాయం. లేవియకాండం అనగా పుస్తకం మీకు అర్థమైపోవాలి. ఎవరి గురించి రాయబడింది? యాజకుల గురించి రాయబడింది. మళ్ళీ లేవియకాండం అనగానే మీకు అర్థమైపోవాలి. బుక్ అంతా ఎవరి గురించి చెప్తుందంటే యాజకులు. వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ. ఇంకా అందులో 8వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూడండి ప్రియమైన వాళ్ళ. దేవుడు మోషే చేత యాజకులను అనగా అహరోను క్రమం దగ్గర నుంచి నియమిస్తున్నాడు. ఆ నియమిస్తున్న క్రమంలో ఏం చేయమంటున్నాడు చూడండి. 8వ అధ్యాయం ముందు 6 చదువు. ఎందుకంటే మొదటి 5 వచనాలు చాలా డీటెయిల్ ఉంటాయి, అంత మనం చదవాలి. నేరుగా 6 చదువు. అహరోను పోర్షన్ వస్తుంది 6లో. అప్పుడు మోషే ఏం చేశాడట? లేవియకాండం 8వ అధ్యాయం 6లో అహరోను అతని కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. ఫస్ట్ ఎవిడెన్స్. దేనికి ఎవిడెన్స్? దేనికి ఈ ఆధారం?
యాజకులుగా దేవుడు అహరోను వంశంలో నియమించుకుంటున్నాడు అనగానే మోషే చేత ఏం చేయమని చెప్పాడు తెలుసు అహరోన్కి? అతని కుమారుని తీసుకొచ్చి ఇక్కడ నుంచి అంటే త్రూఅవుట్ అంటే ఆ లీనియేజ్ అలా సాగాలి. లేవి క్రమం అంతట్లో యాజకులుగా నియమింపబడుతున్నప్పుడు అతనికి మొదట జరగాల్సింది ఏమిటంటే అతనికి స్నానం చేయించాలి. రెండవ భాగం చూద్దాం. ఇప్పుడు రెండవ భాగం 10వ వచనం నేరుగా మన టైం వెంటనే జంప్ అవుతున్నాం. మీరు సీక్వెన్స్ చదువుకోవచ్చు. 10లో ఏం జరుగుతుంది వెంటనే? మరియు మోషే అభిషేక తైలము తీసుకొని మందిరమును దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించాను. ఆ తర్వాత అతడు దానిలో కొంచెము 7 మార్లు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీఠము దాని ఉపకరణములను గంగాలను దాని పీఠమును ప్రతిష్ఠించుటకై ఇదంతా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తర్వాత 12 ఏం జరిగింది చూడండి. అతడు అభిషేక తైలంలో కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతనికి అభిషేకించెను. రెండోది ఏం జరిగింది? అభిషేకం. మొదటి ఏం జరిగింది? స్నానం. బాప్తిస్మములను గూర్చిన బోధ అంటే మనం క్రీస్తులో బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్న ఈ 3వ అడుగులో ఏం జరుగుతుందో తెలుసా? మనందరికీ స్నానం జరుగుతుంది, మనందరికీ అభిషేకం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే రాజులైన యాజక సమూహముగా మనల్ని అపాయింట్ చేసుకుంటున్నాడు అనడానికి గుర్తు ఏంటి అంటే బైబిల్లో ఇది. ఆ రోజు లేవీల క్రమంలో అహరోను అతని సంతతికి ఏమైతే చేయించాడో, ఎందుకు యాజకుడు అని పిలవాలంటే ఇది జరగాలి వాళ్ళ జీవితంలో. ఎందుకు స్నానం చేయించాలి? అప్పటి నుంచి యాజకుల జీవితంలో ఒక స్టేట్మెంట్ మొదలైంది తెలుసా? ప్రియమైన వాళ్ళ ఏమన్నారో తెలుసా? మిగిలిన 11 గోత్రాలు మీరు పనిచేసుకోవాలి, మీకు భూములు ఉంటాయి, మీకే నేను చీట్ వేసి స్థలాలు ఇస్తాను, అన్ని ఇస్తాను, కానీ ఒకరికి మాత్రం ఏమి ఇవ్వను. ఎవరు వాళ్ళు? యాజకులు. లేవీ క్రమానికి నేను మీకు ఏమి ఇవ్వదలుచుకోలేదు. ఎందుకు ఇవ్వను? నేను వారిని మీ అందరి అంటే ఈ 11 మందిలో ఆ 12వ గోత్రంలో ఉన్న లేవీ గోత్రం నా కొరకు నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. ఇవాళ రెస్పాన్సిబిలిటీ అంతా నాది. వాళ్ళని ప్రతిష్ఠించుకుంటున్నాను అనడానికి గుర్తేంటో తెలుసా? మీ 11 గోత్రాలలో ఎవరికి స్నానం చేయించాను నేను. ఎవరు చేయిస్తాను? లేవీ గోత్రం చేయిస్తాను. ఏంటి స్నానం తీసుకొచ్చే డిఫరెన్స్ అంటే ఆ 11 మందికి వీళ్ళని సపరేట్ చేస్తుంది పోయిన వాళ్ళ. ఇంకొంచెం టర్మ్లో చెప్పాలి అంటే మేబీ నేను ఒక దగ్గర విన్నప్పుడు సహోదరు చెప్తుంది, మేబీ అది ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పటికీ కొంతమంది అంటే ముస్లిం సహోదరుల మధ్య లేకపోతే కొంచెం అరబ్ కంట్రీస్లో ఇప్పుడు జనరల్గా పెళ్లి కొడుకు స్నానం చేయిస్తారట. అంటే పెళ్లికి ముందు పెళ్లి కొడుకు ఎందుకు చేయిస్తారట అంటే అప్పటి వరకు తన యూత్ లైఫ్ అంతా తనకి ఇష్టం బతికేశాడు. ఇప్పుడు ఆ లైఫ్ నుంచి ఇంకా పవిత్రత ఇంకా క్లీన్ అనమాట. ఎలా ప్రజెంట్ చేస్తున్నాం పెళ్లి కుమార్తెకు ఈ వరుణ్ణి అంటే క్లీన్గా, దానికి సాదృశ్యముగా దానికి గుర్తుగా వాళ్ళు చేయించేది నడుస్తుంది. అక్కడ మీకు నాకు కూడా తెలియదు, అది ఉందో లేదో, మన దగ్గర ఉందో లేదో కూడా నాకు తెలియదు, మాకు సంబంధించిన వంశంలో ఏముందో కూడా తెలియదు. కానీ ఇక్కడ మనకు కనపడుతుంది ఏమిటో తెలుసా? ప్రత్యేకించుకుంటున్నాను అనడానికి గుర్తుగా ఏమేం చేశాడంటే మీ గతానంతరినీ శుభ్రం చేస్తున్నాను, అండ్ క్లెన్సింగ్ యూ, మిమ్మల్ని పవిత్రపరుస్తున్నాను స్నానం చేయించి. రెండోది ఏమిటి అంటే అభిషేకం. ప్రియమైన అహరోను వంశానికి అయితే తైలంతో అభిషేకం, కానీ మనకు వచ్చేసరికి పరిశుద్ధాత్మ చేత అభిషేకం. అది 4వ అడుగులో మనం చూస్తాం. ఎందుకు? నీళ్ళ ద్వారా మనల్ని బాప్తిస్మం తీస్తున్నాడన్న భాగంలో మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక మనం ప్రత్యేకింపబడిన యాజకులుగా రాజుల సమూహంగా దేవునికి ఏర్పరచబడ్డాము. ఏంటి గుర్తు బ్రదర్ నీకు అంటే ఇదిగో నా స్నానము. అందులో ఏం జరిగిందో తెలుసా? దేవుడు నన్ను నా గతం నుంచి పవిత్రపరిచాడు, అంటే నాకు స్నానం చేయించేశాడు. రెండోది నన్ను అభిషేకించుకున్నాడు. ఇది ఫస్ట్ చూడవలసిన భాగం. అంటే అక్కడతో ఆగిపోలేదు, ఇంకా చాలా నడవాలి నేను అలా. ఇది జనరల్ అండి, ఇది జనరల్గా కనపడుతుంది. రెండవ ఇంకొక బలమైన సంగతి ఏమున్నది మనం తీసుకున్న నీళ్ళ బాప్తిస్మంలోనంటే నీళ్లు మనల్ని స్నానం చేయించడానికి గుర్తుగా మాత్రమే కాదా, రెండవది దేనికి గుర్తుగా ఉన్నాయంటే మనము సమాధి చేయబడ్డామనడానికి గుర్తుగా కూడా ఆ నీళ్ళే ఉన్నాయి. కొలసీలకు రాసిన పత్రిక ముందే చూద్దాము. ఈ వచనాలను మన వాక్య పట్టణంలో చదువుతున్నాయి, తర్వాత కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పౌలు గారు కొలసీ సంఘానికి తన పత్రికను రాస్తూ 2వ అధ్యాయం మీరు చూడండి 12వ వచనం నేరుగా చదివారు. మీరు మళ్ళీ మొత్తం చదువుకోవచ్చు, మీకు అక్కడ క్లియర్గా అక్కడ కనపడుతుంది. సరే 8 చదువుతాం. ముందుగా 8 చదివిన తర్వాత 12 చదువుతాం. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారములు అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మీ నుంచి చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండనేమో జాగ్రత్తగా ఉండండి. ఒకప్పుడు ఇది అంతుందండి,
మనం క్రీస్తులోనికి కడగక ముందు, పవిత్రమైన జీవితం కలిగి ఉండక ముందు ఇదంతా ఉంది. లోకము, ఆ వక్రమైన సమాజపు తీరంతా ఉన్నది. ఇప్పుడు దాన్ని ఏం చేశాడట? 12వ వచనంలో క్లియర్గా చెప్తున్నాడు. ఏం చేశాడట? మీరు బాప్తిస్మం ముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో కూడా లేచిపోయింది. ఏమంటే ఆ బాప్తిస్మంలో రెండవ కూడా ఏం జరిగిందంటే తెలుసా? మన బరియల్ అయిపోయింది, మన సమాధి అయిపోయింది. అంతే ఇంకా అంటే యాక్చువల్లీ ఇది ఆలోచించలేకపోయింది. నేను అలా ఒక సేవకుడు తన సాక్ష్యం ఇస్తూ ఆయన చెప్పిన మాట చాలా అద్భుతంగా అనిపించిందంటే, ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయనకి ఏదో జబ్బు చేసిందంట, అన్ని టెస్టులు చేశారు. చేసిన తర్వాత ఖచ్చితంగా చచ్చిపోతారని చెప్పేశారు డాక్టర్లు. డాక్టర్ మాట్లాడుతూ, ఇక మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలండి, ఇక కొద్ది రోజులే మీరు బతికితే కొంచెం మానసికంగా ధైర్యంగా ఉండాలి, ఇదంతా చెప్తున్నప్పుడు ఆయన ఏమన్నాడు ఏంటంటే, ఇది నా మొదటి చావని మీరు ఏదనుకుంటున్నారు, ఇది నా సెకండ్ డెత్ అన్నాడు. ఆయన అద్భుతం అండి. ఆ సాక్ష్యంలోనికి రూపాంతరం చెందేంత విశ్వాసం ఇప్పుడైతే నాకు లేదు. కానీ అతను మాట్లాడిన ఆ మాటలో ఉన్న విశ్వాసం ఏంటంటే, ఇది నా రెండవ బరియల్. అంతే. నువ్వు నన్ను ప్రిపేర్ కామంటే దేనికి తెలుసా? ఫస్ట్ది కాదు, ఇది నా సెకండ్ది. ఏది ఫస్ట్ మన జీవితంలో ఎప్పుడు జరిగింది అంటే, ఇక్కడ అంటున్నాడు, నీళ్ళలోకి మనం ఎప్పుడైతే వెళ్ళిపోయామో మీ జీవితంలో నా జీవితం ఒక స్నానమైన పవిత్రత కాదు ప్రియమైన వాళ్ళ. ఇంకోటి ఏం జరిగిందంటే, మనము సమాధి చేయబడ్డాము. సమాధి చేయబడ్డాము. ఈ రెండు చూస్తే చాలండి. ఈ స్టార్టింగ్ స్టెప్లో మీరు ఈ స్టార్టింగ్ బాప్తిస్మం గురించిన ఈ బోధలో మొదటి ప్రాథమికమైనటువంటి స్టెప్ ఏంటంటే, ఈ రెండు తెలిసేయాలి. మనల్ని స్నానం చేత పవిత్రపరిచినాడు, మన గతంలో సమాధి చేసినాడు. అలానే బాప్తిస్మం గురించి టీచింగ్ అయిపోయిందని రసం అనుకోదు. మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, యాక్సెప్ట్ చేయండి. మారు మనసు ఎలా అయితే ఒక దగ్గర తాగిపోకుండా ప్రోగ్రెషన్లో ఉంటుందో, కొనసాగింపులో ఉంటుందో, విశ్వాసం ఒక రోజుతో అయిపోకుండా కొనసాగింపులో ఎలాగైతే ఉంటుందో, బాప్తిస్మం అనేది కూడా ఒక్కసారితో అయిపోయేది కాదు, కొనసాగింపు కూడా. ఇబ్బంది మీకు రోజు మమ్మల్ని నీళ్ళలోకి వెళ్ళి బాప్తిస్మం తీసుకుని రమ్మంటావు కదా, మీరు అలా చూడదు. ఒక మాట చూస్తారండి, మేబీ అది మీకు అలా అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. నేను మార్క్స్ వార్త నీ మాట్లాడుతున్న మాట కాదు, శిష్యులు మాట్లాడుతున్న మాట కాదు, ఎవరు మాట్లాడుతున్న మాట కాదు, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట చూడండి ప్లీజ్. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. ఇక్కడ మాట చూడొచ్చండి. సందర్భం ఏమిటంటే, యోహాను తల్లి తన కుమారుడు తీసుకొని వచ్చి యేసుక్రీస్తుని అడుగుతుంది. ఏమని అంటే, ఇప్పుడు వైపు ఒకరిని ఎడమవైపు ఒకరిని కూర్చుండమని అడుగుతుంది. అప్పుడు చూడండి ప్రభు మాట్లాడుతున్నమాట. 37 నా మాట చూడండి. 38 యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిస్మమును పొందుటైనను మీ చేత అవునా? ఏముంది తెలుసా? మీ దగ్గర రిఫరెన్స్ బాప్తిస్మము కూడా కొనసాగింపుగా రాయడం. పొందుచున్న బాప్తిస్మము ఒకరోజు పొంది అనలేదు. అప్పుడు యోహాను యోర్దాను నదిలో చేశాడు, అది మాట్లాడట్లేదండి. మీరు చూడండి, ఒక సెన్స్ ఉంది ప్రియమైన వాళ్ళ. బాప్తిస్మంలో కూడా ఏమున్నదో తెలుసా? కొనసాగింపు ఉన్నది. అది ఏ రకంగా ఉంటుందని వన్ స్టేట్మెంట్లో మీరు నన్ను అడగద్దు. ఒక్క స్టేట్మెంట్లో మీకు అస్సలు చెప్పలేదండి. ఒకసారి కాదు, ఇదే సందర్భంలో రిపీట్ చేస్తాడు ప్రభు మళ్ళీ. అప్పుడు వాళ్ళు ఏమన్నా వేసేసి ప్రభు మీ పదాలు అనగా, ప్రభు నేను తాగుతున్న గిన్నెలోది మీరు తాగలరు. ప్రభు చెప్పాడు, నేను పొందుతున్న బాప్తిస్మం మీరు పొందగలరు. కాకపోతే ఏ ప్లేస్లో ఎవరు కూర్చోబెట్టాలనేది అది నా ఆధీనం లేదు, తండ్రి ఆధీనం. కానీ రెండోసారి కూడా అదే రిపీట్ చేశాడంటే సీరియస్ ఆలోచించాలి. నేను మీకు ఒక విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ప్రారంభంలో ఇంతే ఉంటుంది, కానీ కొనసాగింపు మాత్రం అయిపోయిందని మీరు అనుకోవద్దు. చాలా వెలుగు చూడాలి బాప్తిస్మం గురించిన బోధలో, చాలా వెలుగు చూడాలి. ఈరోజు మీకు అదంతా చెప్పనండి, నాకు తెలుసు. నేను విశ్వాసం మారవలస విషయంలోనే మిమ్మల్ని చాలా బరువు చేసేసాను. నాకు అర్థమవుతుంది. నేను ఈ వారం అంతా ప్రభు దగ్గర ప్రార్థనలు పెట్టుకోకూడదే, ఇక మళ్ళీ చిన్న చిన్న అడుగులు వేసుకుని వెళ్ళిపోతాను. దేవ సహాయం చేయండి. ఇక ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళ. ఇంత చిన్నతోనే ఇక వద్దాం, నెమ్మదిగా నడుచుకుంటూ వద్దాం. ఇప్పుడు క్రీస్తులో కూడా మనం సమాధి చేయబడ్డామంటున్నాడు కదా. ఏం సమాధి చేయబడింది మీ జీవితంలో, నా జీవితంలో? పెద్దవాళ్ళు ఈ మాట చెప్తుంటారు ప్రియమైన వాళ్ళ. ఒక వ్యక్తి ముగింపు మరణం కాదట, సమాధట. మళ్ళీ చెప్తాను ఈ మాట. ఒక వ్యక్తి ముగింపు మరణం కాదట, సమాధి. ఎందుకు ఆ మాట అంటుంటారు అంటే, మరణించిన ఇంకా మన కళ్ళ ముందే ఉంటారండి, ఉంటారు. వాళ్ళతో మనకు ఫైనల్ డిటాచ్మెంట్ ఎప్పుడు అంటే, వాళ్ళు ఎప్పుడైతే సమాధిలో పెడతారో వాళ్ళతో మనకు చెల్లైపోయింది. వాళ్ళు మనం చూడము, మనం కాము, మనం తాకము.
అఫ్కోర్స్ చంపిన కూడా మాట్లాడాలి అనుకోండి, కాకపోతే వాళ్ళు మనకు రెస్పాండ్ అవ్వకపోయినా చంపిన వాళ్ళ పక్కన కూర్చొని ఎంతమంది మాట్లాడారు చెప్పండి, పిల్లలు ఏడ్చుకుంటూ ఏం చేస్తున్నారు చెప్పండి, ఇంకా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. చనిపోయి అక్కడే ఉన్నా కూడా ఇంకా బతుకున్నాడన్న భావంతో ఎంత హృదయాన్ని కుమరించుకుంటారు అంటే అది ఎప్పుడు కట్ అయిపోతుంది తెలుసా? ఎప్పుడైతే పాడి మీద పడుకోబెట్టి సమాధిలోకి తీసుకెళ్ళి లోపల పెట్టేశారో ఇంకా అయిపోయింది అంతే. ఇది నేను ఎందుకు మీతో నేను పంచుకుంటున్నాను అంటే, మన జీవితంలో సమాధి చేయబడింది ఏంటో దాని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం అది తెలుసుకోవాలి. నేను వాళ్ళ అది తెలుసుకుంటే మనకి ఎంత సత్యవరట అవుతుంది అంటే, ఇక దాంతో నాకు బంధం తెగిపోయింది. ఏది సమాధి చేయబడింది? ఏది సమాధి చేయబడింది? కాబట్టి ఏది నీళ్ళ ద్వారా పవిత్రపరచబడింది అంటే, సింపుల్గా వన్ వర్డ్లో చెప్పేది ఏమిటి అంటే, మన గతంలో చేసిన మన పాపములన్నింటిని బట్టి మన మనస్సాక్షి కల్మషం అయిపోయింది. ఆ మనస్సాక్షి కడగబడిందండి స్నానం ద్వారా. దానికి సంబంధించిన వర్షం చూసి బయలుకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ స్నానం సంబంధించింది అంటే నీటి ద్వారా మనల్ని స్నానం చేయించి దేవుడు దేన్ని పవిత్రపరచాలని చెప్తున్నాడు అంటే, చూడండి ప్లీజ్, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21, 22, 21 చదువుదాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21 నుంచి. అంటే నోవహు జలప్రలయం ప్రస్తావిస్తూ, ఆ జలప్రలయంలో నీటి ద్వారా 8 మంది రక్షింపబడ్డారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. డినే చేయట్లేదు, బాప్తిస్మమును తిరస్కరించట్లేదు, ప్రభు సమ్మతిస్తున్నాడు. ఆ బాప్తిస్మమే మనల్ని రక్షించుతున్నది అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ, ఆబ్వియస్లీ మన బాప్తిస్మంలో మనం ఎవరు కూడా ఇంటికాడ స్నానం చేసినంత కూడా కొద్దిగా కూడా ఒత్తి కూడా కాదండి. అలా మునిగా లేచాం, లేతో మన బట్టలతోనే. శరీర మాలిన్యం ఏమైనా పోయిందంటే నాకు తెలిసి అంటే మన ముందు మునిగిన వాళ్ళు మాలిన్యం మన కంటి వచ్చేవాళ్ళ శరీర పరంగా మన బాడీ మీద అయితే పోలేదండి. పౌలు గారు అదే లెక్కలో మెన్షన్ చేస్తున్నాడు. ఒకవేళ శరీరం కడగబడిందని మీరు అనుకుంటారేమో, అది తీసివేయట కాదు కానీ ఇక చెప్తున్నాడు ఏం జరిగిందట, తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయమందు నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఈ తెలియదు ఇలా రాయబడినా నాకు ఇవ్వక అర్థం కాదండి, కొంచెం అటుగా ఉంటుంది. ఈ పదాలు ఏదో తెలియదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు లిటరల్గా అంటే, శరీరం మాలిన్యం అయితే పోలేదట కానీ అప్పటి వరకు మలినమైన పాపం మనం చేసిన పాత బతుకును బట్టి మలినమైన మనసు మాత్రం పవిత్ర పరచబడింది అని చెప్తున్నాడు. అలా ఫీల్ అయ్యేవాళ్ళేనా అంటే, చాలా సంవత్సరాలు మర్చిపోతే నేనేం చేయాలి, మీకు కూడా మర్చిపోయాను చెప్పి బాప్తిజం తీసుకున్న వెంటనే మన మనసు ఏ మనసుతో ఉందో తెలియలేదు. గుర్తుందా మీకు ఎవరికైనా? కానీ ఒకవేళ మీరు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నేను ఒక మాట చెప్పగలను, మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఉండడం వచ్చండి. నేను కూడా ఉన్నాను. ఎందుకంటే ఇక అన్ని రద్దయిపోయాయన్న ఆనందం ప్రియమైన వాళ్ళ చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మన ప్రాచీన స్వభావం మనం మళ్ళీ పాపంలోకి తీసుకెళ్ళి మొత్తం దూరం చేసిన స్టోరీ వేరే ఉంటుంది. కానీ ఆ రైట్ టైం ఆలోచిస్తే మాత్రం మీకు నాకు అర్థం కావచ్చు, చాలా ఆనందపడ్డా ప్రియమైన వాళ్ళ. ఏమో మేబీ ఆనందం కాక తెలుసో తెలియదు, నాకు కూడా తెలియదండి. కానీ ఏమొచ్చి మన మనసులోనికి అంటే, అమ్మయ్య ఇక నా అయిపోయాయి అలా ఫీల్ అవ్వలేదు అని అంటే నేను ఒకటి చెప్తాను. అయితే మీరు ఉద్యోగాల నిమిత్తం బాప్తీసం తీసుకొని ఉండొచ్చు, పిల్లల నిమిత్తం బాప్తీసం తీసుకొని ఉండొచ్చు, కుటుంబాల నిమిత్తం బాప్తీసం తీసుకొని ఉండొచ్చు. మా నాన్న సేవ కాబట్టి నేను కూడా సేవకుని కావాలని బాప్తీసం అన్నాడు కనుక ఆ బాప్తీసం ఉండొచ్చు. లేకపోతే మా నాన్న రాసిన వీడియోలో బాప్తీసం తీసుకున్నాను ఆస్వాదిస్తానన్నాడు కనుక తీసుకుని ఇవే ఉండొచ్చు. ఈ బాప్తిస్మలు ఏవి కూడా మీ మనసును నిర్మలపరచవు. యాక్ట్ అదేనండి, జరిగే కార్యం అదే. ఒకరు వచ్చి మన నీళ్ళలో ముచ్చడే ఉంటుంది, కానీ మన మనస్సాక్షి నిర్మలమైనది మన హృదయానికి వచ్చింది అంటే గుర్తుపెట్టుకున్నాం ప్రియమైన వాళ్ళ, మన స్నానం ప్రాపర్గా అయింది. ఇది మన బాత్రూంలో ఉన్నది. ఏమైంది? మన మనల్ని తీసేశాడు. ఇక దేన్ని సమాధి చేస్తున్నాడు క్రీస్తుతో కూడా అంటే, అది రోమిలకు రాసిన పత్రికలో ఉంది. చూద్దాం ప్రియమైన, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మీరు చూడగలిగితే చక్కటి ఈ వచనాలు రాయబడ్డాయి. ఈ అధ్యాయంలో గతంలో సంఘంలో మీతో నేను చాలాసార్లు పంచుకొని ఉన్నాను. ఒక అద్భుతమైన భాగంగా విడగొట్టబడిన అధ్యాయం ప్రియమైన రోమ 6వ అధ్యాయం. చాలాసార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇది గొప్ప అధ్యాయం. ఇందులో 3 విషయాలు ఉంటాయండి. మన స్వభావం ఉంటుంది, ఆ స్వభావం ఎదురు నడిపిస్తుంది, నడిపిస్తున్న దాని నుంచి విడుదల ఎలా ఉంటుందో కూడా ఈ అధ్యాయంలో ఆన్సర్ ఉంటుంది పెట్టుకుంటే. మీరు చూడాలి 4, 5, 6 వచనాలు చదవాలి. 3 నుంచి చదవాలి. 3 నుంచి ఇప్పుడు చూడండి, ఏది సమాధి చేయబడిందంటే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందుతారని మీరు ఎరగరా? ఆ తర్వాత
కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. ఏం పాతి పెట్టబడింది? నేను కనపడుతున్నానండి, ఇప్పుడు కనపడుతున్నాను, మీరు నాకు కనపడుతున్నారు. మనం అందరం ఏమైనా తెలుసా? ఒకరు నిజంగా నీళ్ళలోకి వెళ్ళి బాప్తిస్మంలో పాతి పెట్టబడ్డామట. అయితే బయటకు వరం రావద్దు కదా, కానీ ఇక్కడ వచ్చి మనం అందరం ఉన్నాం. అయితే పాతి పెట్టబడింది ఈ శరీరం కాదు ప్రియమైన వాళ్ళ. ఈ కళ్ళతో సాదృశ్యంగా నీళ్ళలో ముంచబడుతున్న శరీరాన్ని మనం చూడగలుగుతున్నాం, కానీ దీని వెనుక ఆత్మ సంబంధంగా ఆ నీళ్ళలో సమాధి చేయబడింది ఏంటి అంటే 6వ వచనంలో ఉంది. చూడండి 5-6 వచనాలు. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందును. ఏమనగా మనమిక పాపమునకు దాసులము కాకున్నట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతున్నాడు. సిలువ వేయబడిన నథింగ్ బట్ మరణించనని సమాధి చేయబడినని ఎరుగుతున్నట్టు కూడా చదువుకోవచ్చు. ఏ రకం నీళ్ళలో సమాధి చేయబడింది? ప్రాచీన స్వభావము. అది మరణించి కళ్ళ ముందు లేదండి. మీ గతంలో ఒకసారి చెప్పి ఇంతకుముందు నేను చెప్పాను, పెద్దవాళ్ళు చెప్పే మాట, ఒక వ్యక్తి మరణించాడు అని అంటే ఇక ఫైనల్ ఇక డిటాచ్మెంట్ ఎప్పుడంటే అతను మరణించినప్పుడు కాదు, సమాధి చేయబడ్డప్పుడు. ఇప్పుడు మనతో కూడా చెప్తే ఉంటాడు, మనం పాపం చేయడానికి ఆధారం ఏంటంటే మన స్వభావము. ఇది మరణించి మన కళ్ళ ముందు ఉండడే కాదంటే ప్రియమైన వాళ్ళ, ఇక దాంతో మనకు ఫైనల్ డిటాచ్మెంట్ అయిపోయింది, సమాధి చేయబడడం జరిగింది. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది కదా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. కొంచెం నన్ను మీరు తప్పపడద్దు, ఎందుకంటే నేను సఫర్ అవుతుంది చెప్తాను. ఈ రోజుదే చిన్న మిస్టేక్ చేశాను. నేను ఏం చేశాను అంటే చర్చ్ లైవ్ ఇవ్వడానికి వాడుతున్న ఫోన్ ఏదో బాగున్నా కూడా ఇంకా మంచి ఫోన్ ఉన్నానంటే వేరే ఫోన్ కొన్నాను. దేవుడు 10 పాఠాలు చెప్తాడు అక్కడ. నేను ఏది కొన్నానో నేను పాత దాని మీద దరిద్రంగా వస్తున్నాను లైవ్ తర్వాత చూడొచ్చేది. ఇప్పుడు నేను మీతో మెన్షన్ చేస్తాను, ఇప్పుడు చెప్తాను ప్రేమ. నేను పాత దాని నుంచి కొత్త దానికి షిఫ్ట్ అవుతున్నప్పుడు నా అటిట్యూడ్ ఎలా ఉందో మీకు బాగా తెలియాలండి. మళ్ళీ ఇప్పుడు దీన్ని పక్క పెట్టి దాన్ని వాడాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు సార్. మీకు తెలుసా ఏమంటే అది మా అక్కకు మా తమ్మునికి వాళ్ళకి నార్మల్ థింగ్ అండి. వాడుకోవచ్చు. నాకు ఎలా ఉంది అంటే నేను దాంతో ఇంకా ప్రిపేర్ చెప్పాను అనుకున్నాను నా మనసులో. ఎందుకు? కొత్తది వచ్చేసేసరికి ఇప్పుడు మళ్ళీ దీని నుంచి దానికి మారాలంటే ఇబ్బంది అవుతుందండి. నేను ఇంకొకసారి అలా ఆలోచించుకుంటున్నాను. అప్పుడు ఇదే గుర్తొచ్చింది ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు మనం ఎలా చూడమంటున్నాడు అంటే బాప్తిస్మంలో మన పాటి పెట్టిన ప్రాచీన స్వభావానికి అయిపోయిందండి, దానికి ఫైనల్ గుడ్ బై చెప్పేసాం మనము. కానీ తెలియదు ప్రియమైన వాళ్ళ, దానికి నేను టాటా చెప్పేశానని. తెలియకపోవడం ఏం జరిగింది అంటే మళ్ళీ వచ్చేసింది, క్యారీ అవుతుంది. అప్పుడే తెలిసిపోయింది నా స్వభావం ఏంటో. అంటే ఫోన్ దగ్గర ఉన్నంత నా బిల్లు ఇక్కడ నేను తీసుకోలేకపోతున్నాను. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియమైన వాళ్ళ. ఏం నేను మెన్షన్ చేస్తున్నాను అంటే మళ్ళీ మనము పాపం చేయడానికి ఆధారమైన ప్రాచీన స్వభావం మీలోనికి నాలోనికి రావడానికి తప్పే జరిగింది అంటే అది సమాధి చేయబడిన సత్యంలో చూద్దాము. ఎందుకు అది సత్యంలో చూద్దామని నేను అంటున్నానంటే బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, సత్యం మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది పాపం నుంచి. ఆ అభిప్రాయంలోకి రాగాలండి. ఒక భర్త ఉన్నాడు, వివాహమైంది, పురుషున్నాడు, వివాహమైంది, భార్య వచ్చింది, పిల్లలు కూడా పుట్టారు. అతనుకున్న స్వభావం ఏంటి అంటే రోజు భార్యను కొట్టుకుంటూ వెళ్తున్నాడు. కామన్ ఎగ్జాంపుల్ ఏంటో నేను చెప్తున్నాను. రోజు భార్యను కొట్టుకుంటూ వెళ్తున్నాడు. ఏ జరిగినా కొడుతూనే ఉన్నాడు. ఇక బాధలు భరించలేకుండా ఆ ఉన్న సపరేషన్లో ఇక ఆ ఒత్తిడికి ఆ జీవితానికి ఏదో రకంగా సువార్తను తెలుస్తుంది. రోజు చర్చికి వెళ్తుంది, పిల్లలు తీసుకుని వెళ్తుంది. భర్తను అడుగుతుంది, భర్త అసలు రావాలి చర్చి. ఎప్పుడైతే ఈమె చర్చికి పోతుందని తెలిసింది, ఇక ట్రీట్మెంట్ ఇంకా సివియర్ అయిపోయిందని ఇక కొట్టడం ఇంకా వేసేశాడు. కానీ భార్య చేసింది ఏంటి అంటే వాక్యాన్ని నమ్మింది ప్రియమైన వాళ్ళ. భర్త మీద మాత్రం తిరగబడట్లేదండి. అది మీకు బాగా అర్థం కావాలి. ఈరోజు అంత కఠినమైన భర్త లేకపోయినా తిరగబడుతున్న భార్యలు ఈ సంఘంలో ఉన్నట్లయితే ఈ ఉపమానం మీకు అందరికీ అవసరం. కానీ ఆమె అసలు తిరగబడటం లేదు. రోజు వస్తుంది, పిల్లలతో వస్తుంది, దేవుని చెప్పుకుంటుంది, పోతుంది, పోగానే రెడీగా ఉంటున్నాడు, మళ్ళీ రోజు కూడా పోయామంటున్నాడు, మళ్ళీ కొడుతున్నాడు, మళ్ళీ సండే వస్తుంది. సేమ్ అండి, ఏ రోజు తిరగబడటం లేదు. ఇది జరిగిన సంఘటన ప్రియమైన. కానీ యథావిధిగా సంవత్సరాల నుంచి అలాగే సాగుతుంది. ఒకరోజు మళ్ళీ చర్చ్కి వచ్చింది, చర్చ్ ఆరాధన ముగించుకుంది, ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళేసరికి
మంచి ఆరామ్ చేయడం కాదు, వెనక కూర్చొని దాంట్లో పోయి మంచిగా టీవీ చూస్తున్నారు, భర్త ముందు టీవీ నడుస్తూనే ఉంది. డిసైడ్ అయిపోయింది ఈరోజు కూడా కొడతాడని. ఇంట్లోకి రాగానే పిన్ డ్రాప్ సైలెంట్ అని ఏమనట్లేదు. ఆమె అనుకుంటుంది అంటే లేట్ అవుతున్న కొద్దీ ఇంకా అంటే ఇంత ఓపిక పడుతున్నట్టు ఇంకా గట్టి పడతాడేమో చూస్తుంది ఎంతసేపు అయినా అతను మాత్రం టీవీ చూస్తున్నట్టుగా ఉన్నాడు. కానీ ఆమె ఏమనట్లేదు. చాలాసేపు చూసింది ఏంటి ఏం రెస్పాండ్ అవ్వట్లేదని ముందు పోయి చూసేసరికి టీవీ చూస్తున్నట్టు అలానే చచ్చిపోయాడు. నేను చచ్చిపోవాలనుకుంటలేదండి, అందుకు కూడా నీ ఎగ్జాంపుల్ చెప్పట్లేదు, మీరు బాగా వినండి. అతను చచ్చిపోయాడు. ఎప్పుడైతే చచ్చిపోయాడో ఇక ఏది లేదో తెలుసా, అప్పటి వరకు తాను చేసుకుంటూ వస్తున్నటువంటి తన భార్యను హింసించే స్థితి ఇక లేదు. ఏ దూరం చేసింది చెప్పండి? భార్యకు భర్త హింసించే ఆ స్థితి నుంచి దూరం చేసింది ఏంటి? అక్కడ మరణం. మీకు అర్థమైంది కదా? దేవుడు మిమ్మల్ని నన్ను చూడమంటున్న వేరేగా తెలుసా ప్రియమైన వాళ్ళ పాపం దగ్గర ఆ కుర్చీలో కూర్చొని చనిపోయిన ఆ పురుషుని ప్లేస్లో మీ ప్రాచీన స్వభావం మీరు చూడండి. చాలా సంవత్సరాలు ప్రియమైన వాళ్ళ, ఇది నాకు తెలియదు, 2 సంవత్సరాల నుంచి తెలిసింది, కానీ సాధన చేసుకుంటాను ఇప్పుడు తెలిసింది. చాలా చిన్న వాటికి వీలవుతుందండి. మొత్తం కనాన్ దేశాన్ని అంతా స్వతంత్రించుకున్నానని చెప్పట్లేదు. ఇప్పుడు కూర్చొని రోజు చీకేసుకుంటున్నాను, రోజు వంతు వస్తే ఆ వంతు ఆక్రమించుకుంటున్నాను, ఆ వంతు రాకపోతే చాలా కాలం చూస్తున్నాను. కానీ నాకు మాత్రం అర్థమైపోయిందండి, ఆ కానాన్ని మాత్రం రోజు స్వతంత్రించుకోవాలంటే. ప్రాచీన స్వభావాన్ని అలానే చెప్తున్నాడు దేవుడు. మరి చదువుతాం మాట ఇప్పుడు మీరు చూడండి 6వ వచనం. ఏమనగా మనం ఇకను పాపములకు దాసులు కాకున్నట్లు, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటుందండి. మనం పాపములకు దాసులు కాకున్నట్లు, పాప శరీరము నిరర్థకమన్నట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా శిలువ వేయబడని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఆమేనండి. చెప్తామండి దేవునికి అలాగే ఎప్పుడు చెప్తాం. 7వ వచనం ఎంత స్పష్టంగా చెప్తున్నాడు తెలుసా? చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడని, మరణములకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. అయిపోలేదు, ఇక్కడ చదువుతాను ఈ వాక్యాన్ని. 10వ వచనం. ఎందుకనగా ఆయన చనిపోకుండా చూడగా పాపము విషయమే ఒక్క మారే చనిపోయాను, కానీ ఆయన జీవించి చూడగా దేవుని విషయమే జీవిస్తున్నాడు. 11వ వచనం వెరీ ఇంపార్టెంట్. అటు వలనే మీరును పాపము విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకున్నాడు. రెకన్ యువర్ సెల్ఫ్ అంటున్నాడు. ఏం చేయాలంటే ప్రియమైన ఆ సోఫాలో కూర్చొని జీసస్ చచ్చిపోయిన ప్లేస్లో మన ప్రాచీన స్వభావాన్ని ఎన్నిక చేసుకోవాలంటే మనం ఏం చేయలేడు చెప్పండి? సెక్షన్ వాడు ఏమీ చేయలేడు. అంతేనా? ఏం చేయలేడంటే ఇంకొకటి చేయలేడు, ఏమీ చేయలేడు. పాపానికి ఏది ఆధారంగా ఉందో ఆ ప్రాచీన స్వభావం చనిపోయి అందులో ఉన్నది అంట. అది ఏం చేయగలదు అంటే ఏమీ చేయలేదు ఇక అంటున్నాడు. మరి ఎందుకు బ్రదర్ నువ్వు చేస్తున్న పాపం మేము చేస్తున్న పాపం అని అడిగితే ఒకే ఒక ఆన్సర్ ప్రియమైన వాళ్ళ, మరణించినంత వరకే చూశాను, కానీ అది క్రీస్తుతో కూడా సమాధి చేయబడిన వెలుగులోనికి మనం రూపాంతరం చేయాలి, తప్పదు. మీకు తెలుసా ప్రియమైన వాళ్ళ, శిలువలో మరణించినప్పుడు చాలా మంది ఉన్నారండి, కానీ సమాధిలోనికి పెట్టడానికి మాత్రం 2 మాత్రమే దేవుడికి దొరికారు. ఏం నేర్చుకుంటారు చెప్పండి ఆ సాదృశ్యం నుంచి? యేసుక్రీస్తు శిలువని గుర్తు చేస్తున్నాను. ఏం నేర్చుకుంటారు మీరు ఆ సాదృశ్యం నుంచి? మన దగ్గర చాలా మంది ఉంటారండి, సమాధి దగ్గరికి చాలా తక్కువ మంది వస్తారట. మీరు చూడాలి ఆ విషయం. నేను క్రీస్తు ఇది మనకు అదే భాషలో చెప్తా. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోగానే నా జీవితం ఇదైపోయింది అదైపోయింది అందరూ మొక్కుకుంటాం ప్రియమైన వాళ్ళ. దానిలోనికి ప్రత్యక్షంగా సమాధిలోనికి పెట్టుటకు వెళ్ళే విషయంలో మనము రాము. ఇది ఇలా చెప్పచ్చు లేదు, కానీ ఈ మధ్యకాలంలో ఒక మలయాళ చిత్రానికి సంబంధించిన ఒక డైరెక్టర్ ఒక వినూతనమైనటువంటి కాన్సెప్ట్ ఏదో మూవీ తీశాడు. చాలా పెద్దగా ఇంటర్వ్యూ చేశాడండి ఆయన, చాలా పెద్దగా అప్రిషియేషన్స్ వచ్చాయి. ఎందుకు వచ్చినాయంటే అతను చెప్తున్నాడు అండి తన విషయంలో ఏం చెప్తున్నాడంటే, అప్పటివరకు ఎవ్వరు ఆలోచించని ఒక కొత్త ఆలోచనతో ఒక సీన్ క్రియేట్ చేశాడంటే. ఏంటంటే 2 స్నేహితులు పెరుగుకుంటూ పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయ్యి కాలక్రమేణా వాతావరణ పరిస్థితులు బట్టి గ్యాంగ్స్టర్స్ అయిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు. ఆ కథ అంతే. కానీ ఆ కథలో ప్రపంచం అంటే ఇండియా మొత్తాన్ని చూసినట్టు అతను ఏం చేశాడంటే ఆ సీన్లో
ఆ ఇద్దరు చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు స్నేహితులను బొంద పెడుతుంటారంటే ఆ బొంద పెట్టే చిత్రాన్ని ఎవరితో తీర్చారంటే చిన్నప్పుడైతే ఏ నటులు అయితే వాళ్ళు చిన్నపిల్లలుగా చైల్డ్గా ఉన్నప్పుడు ఏ యాక్టర్స్ అయితే యాక్ట్ చేశారు ఆ చైల్డ్ క్యారెక్టర్స్ మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళని బయట చేస్తున్న సీన్ పెట్టాడు. మేబీ నాకు చెప్పడం సరిగ్గా రాదు. ఏం చెప్తున్నానంటే వాళ్ళు మరణించారు, ఇక సమాధి చేయబడుతున్నారు. వాళ్ళు అలా మరణించి చచ్చిపోయి బొందలో పెట్టడానికి కారణం ఎవరు అనంటే ఎవరు వాళ్ళని ఏదో చేశారని కాదు, మీరు బాల్యం నుంచి మీరు ఎదుగుతూ వచ్చిన మీ జీవితమే మిమ్మల్ని మీరు సమాధి చేసుకునేటట్టుగా ఇలా మారిపోయింది. స్టన్ అండి, మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే ఆలోచన కలిగించేది. ఎందుకు ఈరోజు నీ జీవితం ఇలా పాడైందంటే వాళ్ళు నీకు XYZ కారణం కాదు, నీ బాల్యం నుంచి నువ్వు కలిగిన నీ ప్రవర్తన నేను ఇది ఇలా చేసిందని నేను ప్రొజెక్ట్ చేశాను. దానికి ఆధారం కూడా అతను బైబిల్ అండి. అందుకోసం ఈ చిన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఇది ఎందుకు మీతో చెప్తున్నాను అంటే మీరు బాగా వినండి. ఇప్పుడు నేను క్రీస్తుతో పాటు మనము మరణించాము, కానీ అక్కడి నుంచి అది సమాధి చేయబడిందన్న భాగంలోనికి మళ్ళీ మనం వెళ్ళి సమాధి చేసుకోవాలన్న ఫీల్ మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. కొంచెం కష్టం అవుతుంది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం. నాకు ఎందుకో నా అవగాహన బట్టి కొంచెం మీతో చెప్తున్నాను. ఎందుకు ఇబ్బంది పడుతున్నాను తెలుసా? ఎందుకు ఇబ్బంది పడుతున్నాను? ఈ ప్రాచీన స్వభావం మరణించినంతవరకే ఒప్పుకుంటున్నాను, కానీ దాంతో నాకు ఫైనల్ గుడ్ బై చెప్పే దగ్గర మాత్రం నేను మనసు ఒప్పుకోవట్లేదు. ఏదో ఒక సోర్స్ ఆధారం పెట్టుకొని రహస్యంగాను ఎవరి దేవుడు చిన్న పాపమైన చేయాలన్నా ఆ ఆశ నమ్ముకోలేకపోతున్నాను. అది ఎప్పుడు చచ్చిపోతుంది? నేను కంప్లీట్గా అది సమాధి చేయాలి, అది సమాధి చేయాలి. అంత ఈజీ కాదు ప్రియమైన లైఫ్ పడుతుంది. కానీ ఈరోజు వర్తమానంలో అంత పెద్ద ఎక్సైజ్ మీకు నేను చెప్పను, కానీ ఏం జరిగింది నీటి బాప్తిస్మంలో అంటే దేవుడు శుభ్రతను భాగంలో చూస్తున్నది ఏం కనపడుతుందంటే మన మనస్సాక్షి నిర్మలం చేసి ఉన్నాడు. రెండవది మన ప్రాచీన స్వభావం ఇక మళ్ళీ పాపమును చేయుటకు కేంద్రం కాకుండానట్లు దాని నీళ్ళలో క్రీస్తుతో కూడా సమాధి చేసి ఉన్నాడు. నాకు అర్థం కావట్లేదు, మనం ఎంచుకోవట్లేదు అలా, మనం ఎంచుకోవట్లేదు అలా. నేను మృతులను మనం ఎంచుకోవటం లేదు, నేను సమాధి చేయబడ్డానని ఎంచుకోవటం లేదు. అర్థమవుతుంది ప్రియమైన అలాగా ప్రభు మీ హృదయం తెరవాలని నేను కోరుకుంటున్నాను. అలా ఖచ్చితంగా చూడాలి. అలాంటి ఒక సందర్భంలో తీసుకెళ్తాను. పాత నిబంధనలో కొత్త నిబంధనలు దాని గురించి మాట చదువుకుని వెళ్దాం ప్రియమైన కొలంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మీరు చూడండి ప్లీజ్. ఆ జీవితం ఎలా ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేసినంత ఈ ఉపమానంలో ఉంటుంది. దేవుడు మీ హృదయంలో అర్థం చేయించింది కదా అంతే. కొలంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం చూడండి. సందర్భం ఏమిటంటే ఇశ్రాయేలు గురించి అధ్యాయం ఉన్నదండి, గొప్ప అధ్యాయం. కొలంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉండేది, వారందరూ సముద్రంలో నడిచిపోయేది, వారందరూ మోషేను బట్టి ఫుడ్ నోట్లను సింపుల్ చెప్పాలంటే మీకు బట్టి అనే దగ్గర నెంబరేసి లోను అని ఉంటుంది. మోషేలోను తర్వాత సముద్రంలోను బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసిరి. ఇక విషయం కంటిన్యూ. ఇక్కడ మీరు చూడవలసింది ఏంటంటే ఇశ్రాయేలు గురించి రాస్తున్నాడు. ఇశ్రాయేల్ జీవితంలో ఏం జరిగింది అంటున్నాడంటే వాళ్ళ జీవితంలో కూడా బాప్తిస్మం జరిగింది అని మోషే గారు ఐగుప్తులో నుండి కానానికి తీసుకుని వెళ్ళే భాగాన్ని ప్రస్తావిస్తున్నాడు పౌలు గారు. బాగుంటుందండి సందర్భం. బలంగా వినడానికి ప్రయత్నం చేయండి ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మీరు బలంగా చూడగలిగితే ఏం జరిగింది అంటే ఇదిగో ఇశ్రాయేల్ అందరూ ఆ రోజు బయలుదేరిన 6 లక్షల కాలు భాగం వాళ్ళ సంతతి కలిపి ఇంచుమించు సరే ఒక 25 లక్షల మంది ఎస్టిమేషన్ వాళ్ళందరూ ఏం చేశారట అంటే మోషేలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి అంటున్నాడు. ఇప్పుడు మనకు తెలియాలండి ఈ స్టోరీ అంతా అక్కడ అర్థం కావాలి. ఏమేమి అర్థం కావాలి మీతో నేను చెప్తాను. బాప్తిస్మంలో 2 భాగాలు వస్తున్నాయి స్పిరిచువల్గా. వాళ్ళ గతం అంతా క్లీన్ అయిపోయింది, వాళ్ళ గట్ అంతా కడగబడింది. రెండోది ఏంటి, వాళ్ళ ప్రాచీనం అంతా వాళ్ళ గతం అంతా సమాధి చేయబడింది. ఈ 2 ఇశ్రాయేల్ జీవితంలో కూడా జరిగాయని పౌలు గారు కూడా చెప్తున్నారు. హౌ ఎలా అది జరిగింది అన్నది ఏ విధంగా అయిపోయింది వచ్చేద్దాం పోయింది. మనం ఎక్కడ చూడగలమనంటే మీరు రాసుకోండి. నిర్గమకాండ 14వ అధ్యాయం రాసి పెట్టుకోండి. ఏముంటుంది అధ్యాయంలో అంటే ఎర్ర సముద్రం పాయలైపోయి భాగం అంటే మీకు గుర్తుపోవాలి. ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఏం జరిగింది ఎర్ర సముద్రం దగ్గర? సముద్రం విడిపోగానే ఇశ్రాయేలు ఏం చేశారంటే సముద్రం నుండి వచ్చారు పోయిన వాళ్ళు బయటకు వచ్చేసారు. ఏమన్నా వాళ్ళు బయటకు వచ్చిన జీవితంలో దేన్ని వదులుకొని దేనిలోకి వస్తున్నారు చెప్పండి? ఐగుప్తును వదులుకొని కానానికి వస్తున్నారు పోయిన వాళ్ళు. బెస్ట్గా చెప్పాలంటే వాళ్ళ పాస్ట్ను వదిలేసుకొని వాళ్ళ గతాన్ని వదిలేసుకొని ఫ్యూచర్లోకి వెళ్తున్నారు, భవిష్యత్తుకు వెళ్తున్నారు. ఆ గతం ఏంటంటే గతం దేనికి గుర్తుగా ఉంది ఏంటంటే వాళ్ళ
పాపకు బతుకు గుర్తుగా ఉన్నది ఆత్మీయంగా. కానీ గతంలో ఎక్కడ ఉన్నారంటే ఐగుప్తులో ఉన్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అటు వెళ్తారు. నీళ్ళలో సాగిపోయారు. నిర్వహణ అయితే అసలు నీళ్ళ చుక్క కూడా వాళ్ళకి అంటదండి. నీళ్ళు అనేది మ్యాటర్గా లేదు, కానీ దాని మాత్రం పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు బాప్తిసం పొందారు. ఏం జరిగిందంటే ఆ ఐగుప్తు జీవితం అంతా కడిగి వేయబడింది కొత్త దాంట్లోకి వెళ్ళటం. రెండవది, ఎక్కడ ఈ ఐగుప్తును కానంలోకి తీసుకొని వెళ్తారేమో అని దేవుడు ఏం చేశాడంటే ఆ ఐగుప్తు జీవితం అంతటిని ఆ సముద్రంలో సమాధి చేసి నూతన నదులను తీసుకొని వెళ్ళిపోయారు. ఈ రెండు బాగా చూడాలి. ఏమండి, వాళ్ళు సమాధి చేయడానికి ముందు ప్రియమైన వాళ్ళు మోషేలోను సముద్రంలోను బాప్తిసం తీసుకోవడానికి ముందు కొంచెం సీరియస్గా ఉంటుందండి. కొంచెం మీకు టఫ్గా కూడా ఉంటుంది, ఇది పెద్ద విషయం కనుక. బట్ వినండి ప్రియమైన వాళ్ళు మోషేలోను సముద్రంలోను బాప్తిసం తీసుకోవడానికి ముందు ఆ రోజు నమ్మలే కాదని మోసేని వాళ్ళు దానికన్నా ముందే నమ్మేశారు. వాళ్ళు సూచక్రియలు జరుగుతున్న కొద్దీ ఆడుతూ చివరికి ఒక కన్క్లూజన్కి వచ్చేసారు. మోసే నడిపించే నాయకుడు అయ్యారు. కానీ అది ఎప్పుడు సర్టిఫై అయిందో తెలుసా ప్రియమైన వాళ్ళ? ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటారో అప్పుడు వచ్చిన స్టేట్మెంట్ ఏమిటో తెలుసా? మీ నమ్మకం రైట్. మేబీ కొంచెం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. యోహాను కూడా బాప్తిసం నుంచి యోహాను కూడా వచ్చి ఏం చేశాడంటే పరలోక రాజ్యము సమీపించున్నది. ఏమన్నాడు తెలుసా? వెంటనే బాప్తిసం తీసుకుని అనలేదు. ఏమన్నాడు? అది మనం మర్చిపోకూడదు, బాగా మనసు ఉందండి. ఇది మిస్ అవుతుందండి. పరలోక రాజ్యం సమీపించినది. వెరీ స్ట్రైట్ గా చెప్పాలంటే దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేసినట్టుగా మనం ప్రవేశించబోతున్న కానాను వచ్చేసింది. మరి ఇప్పుడు ఏం చేయండి? వెంటనే ఎర్ర సముద్రం దాటేద్దాం అదని లేదు. ఏమన్నాడు? నన్ను మీ వద్దకు దేవుడు పంపినాడని నన్ను మీరు నమ్మండి. మోసే నమ్మాలంటే ఏం జరగాలో తెలుసా? ఏం జరగాలి? ఒకనాడు మీకోసం దేవుడు నన్ను ఏర్పాటు చేశాడని 40 ఏళ్ళప్పుడు వస్తే ఏమన్నారు? అసలు మా మీద తీర్పడిగాను నాయకుడిగా నేను నియమించిన వాడేవాడు నమ్మలేదు. బట్ ఇప్పుడు 80 సంవత్సరాలకు వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు? అప్పటి వరకు నన్ను నమ్మని ఆ మనసులో నుంచి మీరు మనసు మార్చుకొని నా వైపు మీరు ఇప్పుడు తిరగాలి. మూడో స్టెప్ ఎర్ర సముద్రం దగ్గర కనపడేది ప్రియమైన వాళ్ళ. చాలా ఎగరేస్తున్నాను, మీకు అర్థం కాదు ప్లీజ్. పెద్ద విషయం ఉన్నదండి. ఇదంతా మీ మీద ఎందుకు చెప్తున్నాను అంటే ఆ ఎర్ర సముద్రం గుండా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది వాళ్ళ జీవితంలో అంటే వాళ్ళ ప్రాచీనమైన జీవితము సమాధి చేయబడింది. దాని గుర్తు మీకు కావాలి అంటే వాళ్ళని వెంబడించుకొచ్చిన ఫరో సైన్యము, ఫరో రథములు అన్ని దేని గుర్తు అంటే ఆత్మ సంబంధంగా వాళ్ళ ఐగుప్తు జీవితం గుర్తు. ఎంతమంది బయటకు వెళ్ళారు చెప్పండి? ఐగుప్తు ఒక్కరు కూడా వెళ్ళలేదా? సమాధి. అక్కడ నుంచి ఇశ్రాయేలు ఎలా బయటకు వచ్చేసారు? కానాన్లోకి ప్రవేశించడం యోగ్యులుగా నూతనమైనటువంటి ఆలోచనలు కలిగి నూతనమైన భవిష్యత్తు కలిగి మోషే మీద ఆధారపడి మోషేలో సముద్రంలోను బాప్తిసం పొందుకొని బయటకు వచ్చేసారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? డైరెక్ట్ పోతే కానాన్కే పోవాలండి. కానీ ఏం జరిగిందో మీకు నాకు తెలుసు. 40 years ఆగిపోవాల్సి వచ్చింది. ఇదే ప్రియమైన వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్న ఆలోచన. ఈవెన్ కమ్యూనిటీగా ఆలోచన కలిగి ఉన్న చర్చ్ పట్ల అందరం ఒక దగ్గర ఉండి మన జీవన శైలి మార్చుకుంటూ సిద్ధపడాలన్న ఆలోచన కలుగులకు కూడా కారణం ఏంటో తెలుసా? క్రీస్తులో కూడా మన ప్రాచీన స్వభావం సమాధి చేయబడిందని ఎర్ర సముద్రంలో కూడా బయటకు వస్తున్నప్పుడు ఐగుప్తుని ఎలాగైతే ఇశ్రాయేలు వదిలిపెట్టలేదో, వదిలిపెట్టారు చెప్పండి? వదిలిపెట్టారు. అందరూ రాలిపోయారు, ఇద్దరే మిగిలారు. ఇప్పుడు దేవుడు మనతో చెప్తున్న మాట, క్రీస్తు యేసునందు మీరు తీసుకున్న బాప్తిసంలో కర్ణాకైనా మీరైనా మన ప్రాచీన స్వభావము సమాధి చేయబడిందని మనం చూడకపోతే ప్రియమైన వాళ్ళ మన జీవితంలో కూడా 40 years వెళ్ళనిసి ఉంటుంది. అరణ్య ప్రయాణం మనకు కూడా తప్పదు. అరణ్య ప్రయాణంలో ఏం జరిగింది చెప్పండి? కానానుకు దూరం చేయడం కాదు జరిగింది. కానానులోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న ప్రయత్నాలే జరుగుతూ వచ్చాయండి. కానీ దాన్ని వ్యతిరేకించడం వల్ల ప్రియమైన వాళ్ళ దూరం అయిపోయారు. రైట్, మేబీ నేను కంక్లూడ్ చేయలేదు ఈరోజు, కానీ ఒక 5 నిమిషాల్లో కొంచెం క్లోజ్ చేసి అవసరానికి మనం సిద్ధపడతాం. కానీ ఈరోజు నేను చెప్తున్న భాగంలో బాగా చూడాలి ప్రియమైన వాళ్ళ చిన్న సాదృశ్యం కొంచెం ముందుకు తీసుకుని వచ్చాను. ఇశ్రాయేలు గురించి మీరు బాగా ఆలోచించాలి. ఏం జరిగిందంటే వాళ్ళ జీవితంలో కూడా బాప్తిసం జరిగిందని గుర్తు చేస్తున్నాడు. వాళ్ళు మనకు సాదృశ్యంగా ఉండాలని కూడా చెప్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు అంటే వాళ్ళ ద్వారా కూడా బాప్తిసం తీసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళను పవిత్రపరిచినాడు. కానాను జీవితంలో ఐగుప్తు జీవితంలో నుంచి ఇంకా అది వాళ్ళలోకి రాకూడదని సమాధి కూడా చేశాడు. కానీ వాళ్ళ లోపలికి బయటకు వచ్చేసిన తర్వాత దాన్ని నిలుపుకోలేదు ప్రియమైన వాళ్ళ. మళ్ళీ పాత నిబంధన కొత్త నిబంధనలో పునరావృతం కాకూడదంటే అయింది. నా జీవితంలో మీ జీవితంలో కూడా అవుతుంది. విడుదల కావాలి ప్రియమైన వాళ్ళకి. ఇప్పుడు
ఈరోజు బలంగా దేవుడు మన 3వ అడుగులో ప్రాథమికంగా గుర్తు చేస్తున్న మాట ఏంటంటే మన ఐగుప్తు జీవితము, లేకపోతే మన ప్రాచీన స్వభావం, మన పాప జీవితము అది సమాధి చేయబడిన చూడగలిగే వెలుగు కావాలి. దానివల్ల మన మనస్సాక్షి చాలా కల్మషం అయిపోయింది. దాన్ని పవిత్రపరచనప్పుడు దేవుడు చెప్తున్నాడు. అది ఎందులో జరిగిందంటే నీళ్ళలో జరిగింది. ఇది ఎవరి వల్ల జరిగింది చెప్పండి? సంపూర్ణంగా దేవుని కార్యం ప్రియమైన వల్ల. అందుకోసం అంటే బాప్తిస్మం బట్టి ఎవ్వరు అతిశయించొద్దని యేసుక్రీస్తు దగ్గర నుంచి కొత్త నిబంధనలు అందరూ చాలా జాగ్రత్త తీసుకున్నారు తెలుసా. బాప్తిస్మానికి ఎక్కడ మనం బాప్తిస్మం ప్రయారిటీ కూడా ఉంటే నేను ఫలానా ఆయన చేత తీసుకున్నాను తెలుసా, నాకు బాప్తిస్మం ఇచ్చిన ఎంత గొప్పడో తెలుసా, అసలు నేను ఏ ప్లేస్లో తీసుకున్నానో తెలుసా. ఎందుకంటే ఈరోజు ఎరుషలేము యాత్రలు జరుగుతున్నాయి, పోయి మునగాలి, ఏడమని కాదు యేసుక్రీస్తు తీసుకున్న దగ్గర తీసుకోవాలి. ఇంత హైలైట్ చేయగానే వాళ్ళు చేసింది ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళు. ఏమండి ఎక్కడ దాన్ని హైలైట్ చేస్తామని, ఎక్కడ మనిషి ప్రమేయం తీసుకుంటాడేమో, సంపూర్ణంగా దేవుని కార్యం మీద పరిగణలోకి వెళ్ళాలని ఈ వాక్యాన్ని మీతో పంచుకున్నాను. ఈరోజు పంచుకున్న వర్తమానంలో మీరు చూడవలసింది ఏంటో తెలుసా, సంపూర్ణంగా బాప్తిస్మం గురించిన బోధలో మొదటి అడుగు ఏం కనపడుతుందంటే ఇది పరిపూర్ణంగా దేవుని కార్యం ప్రియమైన వాళ్ళు. ఇంకా బాప్తిస్మం బట్టి అది చేయించదు. అందుకని యేసుక్రీస్తు కూడా ఎవరికి ఇవ్వలేదు తెలుసా బైబిల్లో. పేతురు కూడా స్టార్టింగ్లో ఇచ్చిన కొన్ని దగ్గర నుంచి ఇచ్చినట్టు ఒక్కటి కూడా ఉండదు ఎవిడెన్స్. ఆయన కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. తన అర్థం బాప్తిస్మం కొట్టేసుకుంటే పోతుంటారని కాదు, గొప్పగా చెప్పుకుంటూ మొదలవుతారు కనుక వాళ్ళ కోసం దాన్ని పక్క పెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. అంతే ఏది హైలైట్ అవ్వాలి, ఆ బాప్తిస్మం జరుగుతున్నది హైలైట్ అవ్వాలి తప్ప బాప్తిస్మం ఎవరి ద్వారా తీసుకుంటున్నాం ఆ విషయాలు హైలైట్ కాకూడదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను తీసుకొచ్చే బాబు అయిపోలేదు ప్రియమైన వాళ్ళు. ఆ తర్వాత ఏమన్నాడంటే దాని గురించిన బోధ అన్నాడు కదా, ప్రారంభం ఇలా ఉంది, ఇంకా చాలా మాట్లాడుకుందాం అంటే ప్రభు ప్రార్థనలో ఉందాం ప్రియమైన వాళ్ళగా. ఇవి వెల్లడైతే ఏం వెల్లడవుతుందంటే చివరి మాటలో మనం కేవలం వాలంటీర్స్గా వచ్చామనేది కాదు, ఒక పర్పస్తో నన్ను నియమించుకున్నాడు కనుక ఇంత చేస్తున్నాడనే రెడీ అయితే క్రిస్టియన్ లైఫ్లో మన క్రైస్తవ జీవితంలో బాధ్యత పెరుగుతుంది ప్రియమైన వాళ్ళ. ఆ బాధ్యతలను తీసుకురావాలని ఈ ప్రయత్నం ధ్యానించండి. ఇంకా నడుద్దాం ఐగుప్తు కానాను యాత్రకు సంబంధించిన సాదృశ్యాలతో ఇక ముందుకు వెళ్దాం ప్రియమైన వాళ్ళ. వచ్చే వారానికి దేవుడు మనల్ని సిద్ధపరచాలని ప్రార్థన